హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క వాక్య ధ్యానం చేసుకుందాం. ఆదికాండము 12వ అధ్యాయము మొదటి 3 వచనాలు. నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వాని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రాముతో అనగా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనకందరూ కూడా తెలుసు. కొంచెం ఫ్యాన్ ఆఫ్, కొంచెం తగ్గించండి. అబ్రహాము యొక్క పిలుపు. దేవుడు ఏ రీతిగా అబ్రహామును పిలిచాడు. ఇందాక మనం పాట విన్నాం కదా, కొండంతా దేవుడు అండగా ఉండగా గుండెల్లో సుడిగుండాలెందుకో సుడిగుండాలెందుకో సుడిగుండాలు. అబ్రహాం యొక్క పిలుపు, అలాగే ఆమోస్ యొక్క పిలుపు మనం విన్నాం కదా. ఆమోస్ వచ్చి మాట్లాడుతున్నప్పుడు తనను తను తగ్గించుకొని ఆమోస్ కూడా నేను ప్రవక్తను కాను, ప్రవక్తల శిష్యులను కూడా కాను 7:14 అంటాడు. నేను తెకోవ వనములో పశువుల కాపరిని మేడి పండ్లు ఏరుకునేవాడును అంటాడు, తగ్గించుకొని. ఈ దినాల్లో దానికి ముందుగానే రక్షించబడి సంవత్సరం అయితే ముందు ఇటు వాడుతుంది. ప్రవక్త విల్సన్ ఒక పశువుల కాపరితో దేవుడు రాబోయే అంత్యకాలంలో జరగబోయే సంఘటనల గురించి, పశువులు కాపరేటువంటి మేడి పండ్లు ఏరుకునేటటువంటి వాడంటే ఎవరు? ఆమోస్. అబ్రహాం పిలుపు మనం చూద్దాం. 12వ అధ్యాయం. నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. అది దేవుడు అబ్రహాంతో 3 విషయాలు మాట్లాడుతాడు. నీవు లేచి ఉన్నటువంటి స్థలము నుండి, నీకున్న స్థితి నుంచి నీవు లేచి నీ దేశము నుండి, మొట్టమొదటి నువ్వు ఉన్నటువంటి దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి 3 విషయాలు చెప్తున్నాడు. నీ దేశము నుంచి, నీ తండ్రి నుంచి, నీ యొక్క బంధువుల యొద్ద బయలుదేరి నేను చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి, అది నువ్వు వెళ్ళుము, మిగతాది నేను చూసుకుంటాను అంటున్నాడు దేవుడు. దేవుడు నమ్మదగినటువంటి వాడు. ఆయన మాటను మనకు నమ్మగలిగితే మనం ఎక్కువ మనుషులకి విలువనిస్తూ ఉంటాం. అందుకే దేవుని బట్టి ఆనందించలే. మనిషికి విలువ ఇవ్వనకూడదు కాదు, కానీ మనిషికి విలువనివ్వాలి. ఎంతవరకు అంటే అంతవరకే. మనం ఎవరినంటే నన్ను గణపరిచేవారిని నేను గణపరిచేదినని ప్రభు సెలవిచ్చాడు. మనం ఎందుకంటే మనుషులు కదా, మనుషులు కనప ఇదే సత్యవరకు అదే ఉంటుంది. నువ్వు నన్ను మెచ్చుకో, ఇదే ఉంటుంది అసలు. ఆయన్ని అయితే 3 విషయాలు చెప్పాడు. 7 విషయాలు అబ్రహామును దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. ఏమంటున్నాడు? నిన్ను గొప్ప జనముగా చేసి, మొట్టమొదటిగా నిన్ను గొప్ప జనముగా చేసి గొప్ప జనముగా చేస్తానన్నాడు. గొప్ప
జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి రెండవదిగా నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప మూడవదిగా నీ నామమును గొప్ప చేసి నీవు ఆశీర్వాదముగా నుందువు. తర్వాత నాలుగవది నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఎవరైతే నిన్ను ఆశీర్వదిస్తారో వారిని నేను ఆశీర్వదించెదను. నిన్ను దేవుడు ఆశీర్వదిస్తే దేవుడు వారిని ఆశీర్వదించెదను. నిన్ను దూషించు వాణ్ణి శపించెదను. ఎవడైనా నిన్ను దూషిస్తే వాణ్ణి శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని. ఎంత గొప్ప ఆశీర్వాదం అంటే భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రహాముతో దేవుడు అనగా యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళెను. అంతే, అబ్రహాము బయలుదేరి వెళ్ళాడు. ఎరుగకనే వెళ్ళెను. హెబ్రీలో మనం చదువుతాం, ఎరుగకనే వెళ్ళాడు. అయితే ఆ పిలుపులో మనం ఏంటంటే లోబడుట అనేది చాలా విలువైనటువంటిది. అబ్రహాముకు దేవుడు దాదాపు 10 ప్రత్యక్షతలు ఇచ్చాడు. ఏనండి? 10 ప్రత్యక్షతలు. 10 ప్రత్యక్ష మీరు 12 అధ్యాయం మీరు చూడగలిగితే దాదాపు 10 ప్రత్యక్షతలు మనకు దొరుకుతాయి. పదిహేడు అధ్యాయం మొదటి 2 వచనాలు. అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, అది ఇది 6వ ప్రత్యక్షత. అయితే అక్కడ లేదు, మీరు 12 అధ్యాయం చదువుకుంటే మీరు అండర్లైన్ చేసుకుంటే దేవుడు యెహోవాకు ప్రత్యక్షమై, దేవుని వాక్కు ప్రత్యక్షమై అలా చూసుకుంటూ పోతే ప్రభువు కూడా తిరిగి లేచి పునరుద్ధరణైన తర్వాత ఈ లోకంలో వారికి 11 మార్లు ప్రత్యక్షమయ్యాడు. 40 దినములు వారికి అగ్గుపడుచు అనేకమైన ప్రమాణములను రుజువులను చూపి వారి ఎదుట తను తాను పరలోకమునికి వెళ్ళినట్టుగా మనం ఒలివ కొండ నుంచి ఆయన ఎత్తబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ 6వ ప్రత్యక్షత మనం చూస్తే కనుక 17 అధ్యాయం ఆదికాండం 1వ వచనంలో అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు, ఎంతండి? 99 ఏండ్ల సంవత్సరాలు యెహోవా అతనికి ప్రత్యక్షమై, దేవుడు అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తిగల దేవుడను. మన దేవుడు ఎవరంటే అండి? సర్వశక్తిగల దేవుడు. ఎట్లా ప్రత్యక్షపరచుకున్నాడు? నేను సర్వశక్తి కలిగినటువంటి దేవుడను. సర్వశక్తిగల దేవుడను. ఇక ఆయన దగ్గర ఏది కొదవలేదు, నువ్వు నమ్మగలిగితే. ఆయన ఎవరంటే అండి? సర్వశక్తి అంటే ఇంకా ఆయనకి మించిన శక్తి భూలోకంలో ఏది కూడా లేదు. సర్వశక్తి కలిగినటువంటి దేవుడును నా సన్నిధిలో నడుచుచు, దేవుని సన్నిధిలో నడవాలి అంటే ఎట్లా ఉండాలంటే అండి, ఎటువంటి జీవితం ఎట్లా పడితే అట్లా కాదు. నా ఇష్టం దేవుని నమ్ముతానని చెప్పి లోకాన్ని తీసుకొచ్చి చర్చిని తీసుకెళ్ళి లోకంలో పెట్టడం కాదు. నా సన్నిధిలో నీవు నడుచుచు నిందారహితుడిగా నీవు ఉండుము. నాకును నీకును మధ్య, అప్పుడే నాకును నీకును మధ్య ఒక నిబంధన. అప్పుడే నాకును నీకును మధ్య ఎలా పడితే అలా ఉంటే అలాగైతే ఆయన నిబంధన స్థిరపరచడండి. ఎట్లా పడితే అట్లా ఉండి దేవుని పిలిచిన వెనకాల రాంటి వచ్చేసేటికండి నువ్వు పొమ్మంటూ పోవటం కాదండి. నేను సర్వశక్తి కలిగినటువంటి దేవుడును, నా సన్నిధిలో నడుచుచు నీవు నిందారహితుడివై ఉండుము. ఉండుము. నాకును నీకును మధ్య నా నిబంధన, అప్పుడే నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించెదనని అతనితో చెప్పాను. అప్పుడే నిన్ను నేను అత్యధికముగా అభివృద్ధి పొందించెదనని అబ్రహాముతో దేవుడు చెప్పాడు. అయితే ఆయనకి అప్పటికి ఇంకా కుమారుడు లేడు. పిల్లలు ఉన్నారా? లేరు. ఉన్నాడు ఒక ఆయన అప్పటికి. ఎవరున్నారు? ఇష్మాయేలు. ఆయన సొంతంగా కలిగినటువంటి హాగర్కి అబ్రాహాముకి పుట్టినటువంటి ఇష్మాయేలు దేవుని యొక్క నిబంధన అతనితో దేవుడు స్థిరపరచలే. ఏది చేసినా దేవుని నుంచి వచ్చిందో అద్భుతంగా ఉంటుంది, ఆశ్చర్యంగా ఉంటుంది. అవునా కదా?
యాకోబు కూడా ఆశీర్వాదం కొరకు అబద్ధం ఆడాడు. ఏమంటున్నాడు? నీ దేవుడే నాకు దీన్ని నాకు తెప్పించారు, దాన్ని రప్పించాడు, ఆ గొర్రె పిల్లను, ఆ పొట్టేళ్ళని. అందుకే నీకు నేను నా కుమారుడు ఇంత శీఘ్రంగా నీకు ఇద్దా. ఇది ఎలా దొరికిందంటే నా దేవుడే, నీ దేవుడు దాన్ని. ఎంత అబద్ధం అండి! షార్ట్ కట్లు భలే ఉంటుంది కదా మెసేజ్లు. అటువంటివి అర్జెంటుగా వచ్చేసేయాలి అప్పటికప్పుడు. కుండలో కూడు అక్కడ ఉంటాడు పిల్లోడు. ఇంత బొజ్జుగా అయిపోవాలంటే ఎక్కడవుతాడు? కోరికలు చాలా ఉంటుంటాయి కదా. యాకోబు కూడా చిన్న కోరుకున్నాడు. ఏమంటున్నాడు? 28లో 20 అంటాడు, 28, 20 అంటాడు. ఆది కాండలను ఏదేదో అంటున్నారు, చెప్పండి పర్వాలేదు. 28, 20 ఏమంటాడు? అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడై ఉండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారము ధరించుకునుటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల. ఆయన కోరికలు ఏంటంటే అండి, జానడు పొట్ట, తినుటకు ఆహారము ధరించుకునుటకు వస్త్రములను, ఒళ్ళు కప్పుకోటకే వస్త్రములను, బట్టలు ఇస్తే ఇప్పుడు దేవుడు అవుతాం. దేవుని ఉద్దేశం అదా? యాకోబుని ఇశ్రాయేలుగా మార్చే దేనికి దేవుడు? ఒక దొంగోడిని, ఒక మోసగాడిని రాజకుమారుడిగా దేవుడు మారుస్తున్నాడు. అర్థం కల ఆయన కోరికన్నది ఏంటంటే, కోరికంటే ఏంటంటే అండి, తినుటకు ఆహారం, తినటానికి ఇంత, ధరించుకున్నటకు వస్త్రములను. కడుపు నిండా ఉంటే ప్రభు తినేసి నిద్రపోతాం. దేవుని స్తోత్రం. శరీరాన్ని కప్పుకోవటాకే వస్త్రములు. ఈ రెండే కోరికలు. అన్న వస్త్రములు, దేవుని రాజ్యాన్ని. మరే ఉంటాయా? మనకు కావాల్సింది క్షయమైన ఆహారం కాదు కదా, అక్షయమైనటువంటి ఆహారము దేవుని యొక్క వాక్యం. అబ్రహాము 99వ ఏటలో దేవుడు ఏ రీతిగా ప్రత్యక్షపరుచుకున్నాడంటే, నేను సర్వశక్తి కలిగినటువంటి దేవుడను. మన దేవుడు సర్వశక్తి కలిగిన. అయితే నీవు నా సన్నిధిలో నడుచుచు నిందారహితముగా ఉండాలి. మనం చెక్ చేస్తే బ్లడ్ టెస్ట్ అయితే ఏ రోగం బయటపడుతుంది, అట్లాగా మన విశ్వాసంలో ఒక ఫిల్టర్ చేస్తే దేవుడు మామూలుగా ఉండదు, గుట్టలు ఉంటాయి. ఎందుకంటే మనుషులు ఎదురు మనం ఫిల్టర్ కాలేము కాబట్టి ఎట్లాగైనా నటించేయగలం. నీవు కానీ నేను కానీ దేవుని ఎదుటి వెళ్ళినప్పుడు మాత్రం అన్నీ తేటగా కనిపిస్తాయి. గేహాజీ ఎన్నో చేయాలనుకున్నాడు, ఎలీషా విసర్జించినది గేహాజీ కోరుకున్నాడు. వెళ్ళాడు, తీసుకొచ్చాడు, అలా పెట్టి ఇలా వచ్చాడు. ఏమి ఎరగనట్టు వచ్చేసి, పిల్లి కాబట్టి పాలు తాగి ఎవరు చూడనుకుంటారు. ఎక్కడికి వెళ్ళి ఎక్కడి నుంచి వస్తున్నావు అన్నాడు. ఏదేదో చెప్పాలనుకున్నాడు. కానీ ఎలీషా గేహాజీతో ఏమంటాడు తెలుసా? నా మనసు నీతో కూడా రాలేదా? దేవుడు ఇప్పుడు మన పక్కనే ఉంటాడు. మనం త్వరపడి ఇప్పుడు అబద్ధాలు ఆడుతూ ఉంటాం. చాలా భయంకరం అది. మనుషులు చూడరు కదా అని చెప్పి నటించొద్దు, వేషధారిగా మనం ఉండొద్దు. ప్రాణాపాయం వచ్చినా, నిన్నందరూ విడిచిపెట్టినా దేవుని కొరకు మనం నిలబడగల నేర్చుకుంటే నీ పక్షాన. అందుకే ఆయన నమ్ముకున్నప్పుడు అంటాడు ఏంటండి, ఆయన నమ్ముకుంటే అన్నదమ్ములు, అక్క చెల్లెండ్రులు అన్నీ కోల్పోతామంట. నమ్ముకున్నటువంటి వారికి హింసలతో పాటు దేవుడు పరలోకంలో రేపు ఏమిస్తాంటండి, ఒక అక్కను కోల్పోతే 100 మంది, 1000 మంది, 100 రెట్లు అనుకో, ఎంతైనా అనుకో, 100 ఫోల్డ్స్. ఒక సహోదరుడు నువ్వు దేవుని నమ్ముకుంటే నిన్ను దూరం చేసుకుంటే 100 మంది సహోదరులు నీకు ఉంటారు. ఆయన కొరకు నువ్వు భూమి కోల్పోతే భూములు, ఇండ్లు పరలోకంలో అధికము ఇస్తానన్నాడు దేవుడు, హింసలతో పాటు 100 రెట్లు. అందుకే దేవుని కొరకు దేవుడు కోరుకునేది ఏంటంటే, అబ్రాహాముతో దేవుడు అంటున్నాడు, ఆయన వయసు అప్పటికి అయ్యో అని జాలిపడి
99 ఏటే కదా, పెద్దలు కదా. అబ్రహాం వయసులో చాలా పెద్దవాడు కదా అని దేవుడు ఏమైనా చేస్తాడు. దేవుని చేతులు మనం పడితే దేవుడు మన కొరకు ఆయన ఏమైనా చేయగలిగిన వాడు గనుక నా సన్నిధిలో నీవు నడుచుచు నిందారహితుడిగా నీవు ఉండుము అని అబ్రహాంతో చెప్పాడు. అయితే ఎప్పుడైతే నీవు నిందారహితుడిగా నడుస్తావో అప్పుడు నీకును నాకును మధ్య నా నిబంధనను నియమించి దాన్ని అత్యధికముగా అభివృద్ధి పొందించదనని అని అబ్రహాంతో చెప్పాడు. చెప్పినటువంటి దేవుడు నమ్మదగినటువంటి దేవుడు. మన దేవుడు ఎవరంటే అండి, ఆయన ఎంతైనను నమ్మదగినవాడు. మనము నమ్మదగినటువంటి వారు. ఆయన నమ్మదగినవాడు. మనం ఎవరమండి? నమ్మదగని వారము. దగని జాగ్రత్త, మిస్టేక్ వచ్చినట్టు తేడా వస్తుంది. మళ్ళీ పొరపాటున ఆయన నమ్మదగిన వాడు, మనమైతే నమ్మదగిన వారు అనొద్దు. జాగ్రత్త, నాలుకని అదుపులో పెట్టుకుని మాట్లాడుకోవాలి ఆ విషయాలు. ఏంటంటే మనము నమ్మదగని వారమైనప్పటికీ ఆయన నమ్మదగినటువంటి దేవుడు. అయితే దేవుడు తనతో ఒక నిబంధనను 7 విషయాల్లో దేవుడు అబ్రహాముని ఆశీర్వదించాడు. మామూలుగా ఆశీర్వదించలేదండి. అటువంటి పరిస్థితిలో బిడ్డలు లేరు ఆయనకి. దేవుడు చెప్పాడు, నీకు ఒక కుమారుడు నీకు ఇస్తాను, అతనితో నా నిబంధనను స్థిరపరిచి నీవు కుమారుని కంటూ అతనికి ఇస్సాకును పేరు పెట్టుదు అని దేవుడే చెప్పాడు. దేవుడు ఏమైనాను చేయగలిగినటువంటి వాడు. హల్లెలూయా. అయితే 18వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదవండి. 18వ అధ్యాయం మొదటి 2 వచనాలు. మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు మమ్రేకి మరి ఒకటి హెబ్రోన్. ఆయనంట ఆదికాండం 18వ అధ్యాయం మనం చూసినప్పుడు అబ్రామ్ అంట మమ్రే దగ్గరనున్న సింధూర వనంలో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చొని మంచి ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చున్నాడు. ఎట్లా ఉన్నాడంటే అండి, కూర్చుని ఒక నిరాశలో ఉన్నాడు. కానీ ఎవరైనా ఒంటరిగా కూర్చొని ఎక్కడైనా ఆలోచిస్తున్నామంటే ఎందుకు ఆలోచిస్తాం? మీకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు మీ ఇంట్లో స్త్రీలు కానీ పురుషులు కానీ ఏదైనా ఇబ్బంది వస్తే మొట్టమొదటిగా ఏం చేస్తారో పనులన్నీ పక్కన పెడతారు. సమస్య వచ్చింది, ఆ సమస్య నుంచి మనం విడుదల పొందుకోవాలంటే మొట్టమొదటిగా ఏం చేస్తాం? అందరికీ దూరం అవుతాం. ఫస్ట్ దూరం అంటే కొంచెం రిలాక్స్గా ఉండటం కొరకు ఏం చేస్తాం? సపరేట్గా వెళ్ళి కూర్చుంటాం. ఏదో ఒక ఆలోచిస్తూ ఉంటాం. అప్పుడు ఎవరైనా కనపడ్డా మానవులు ఎవరైనా వచ్చినప్పుడు కొంచెం ఏంటంటే ఏం చెప్పరు. ఎందుకంటే నువ్వు చెప్పిన వాళ్ళు తీర్చేది కదా, ఆర్చేది కాదు. మేము తీరితే మన 1,00,000 రూపాయలు కావాలి ఇస్తాడేంటి? చాలా పెద్ద కోరుకొని తీరుతావంటే ఏమీ లేదు, కొంత అవసరం వస్తాను ఉండని గోక్కుని వెళ్ళిపోతారు. ఎండవేళ ఆ యొక్క మమ్రే దగ్గర సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. దేవుడు అతనికి కనబడెను. అతడు కన్నులెత్తి చూచినప్పుడు, ఇది చాలాసార్లు మనం చెప్పుకున్నాం. ఏంటంటే అండి, కన్నులెత్తి చూచుట అనేది గొప్ప అనుభవం. మనోనేత్రం వెలిగించబడాలి. దేవుని లేఖనాలు మనం చదువుకున్నప్పుడు మనోనేత్రం వెలిగించబడితే గనక అద్భుతంగా ఉంటుంది దేవుని యొక్క వాక్యం. గత శుక్రవారం కొన్ని మాటలు మనం శుక్రవారమే కదా మన శుక్రవారం కొన్ని మాటలు దేవుని వాక్యం ఎంత అమూల్యమైనటువంటిదో. తేనె కంటే జుంటే తేనె దారాల కంటే కూడా అతి మధురమైనటువంటిది దేవుని యొక్క వాక్యం. ఆలోచించుకుంటూ ఆ ఎండవేళ అక్కడ ఉండగంట యెహోవా అతనికి కనబడెను. అతడు కన్నులెత్తి చూచినప్పుడు ముగ్గురు మనుషులు అతని ఎదుట నిలవబడి, దేవుడు అతనికి ఒక మనుషుడు కనబడినట్టుగా దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షపరుచుకున్నాడు. పంతొమ్మిదో అధ్యాయం మొదటి 2 వచనాలు కూడా చదవండి. ఇక్కడ లోతుకి దేవుడు ఎట్లా ప్రత్యక్షపరుచుకున్నాడో. ఆ సాయంకాలమందు ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరినప్పటికీ దేవదూతల వలెంట ఆ ఇద్దరు లోతుకి దేవుడు ప్రత్యక్షపరుచుకున్నాడు.
అబ్రహాం ప్రత్యక్షపరిచే విధానం ఏంటంటే చాలా అద్భుతమైనటువంటిది. వెంటనే అబ్రహాము ఒక అతిథి ప్రియుడైపోయాడు. 18వ అధ్యాయం మనం చూస్తే బైబిల్ ఉంది కదా. మనం ఎట్లా ఉండాలంటే అండి, అతిథి ప్రియులు. ఎప్పుడు అతిథుల వల్ల ఉండొద్దు. ఎట్లా ఉండాలంటే అండి, తెలుసా? అతిథి ప్రియులు అంటే మనమే ఎక్కడికి వెళ్ళి తినొచ్చు, మనం కూడా పెట్టడం నేర్చుకోవాలి. అతిథి ప్రియులు అంటే ఎవరంటే అండి, ఆతిథ్యం ఇచ్చే విషయంలో. వెంటనే అబ్రాహాము ఏం చేస్తాడంటే 18వ అధ్యాయం చదువుకున్న కొన్ని మాటలు. అతడు కన్నులెత్తి చూచినప్పుడు ముగ్గురు మనుషులు అతని ఎదుట నిలవబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేలమట్టుకు వంగి, పరిగెత్తి ఆ వయసులో 99 ఏటే కదా, 17వ అధ్యాయం ఏం చూసాం మనం, 99 ఏండ్ల 17వ అధ్యాయం మొదటి వచ్చులో 99 ఏండ్ల వాడంట. ఇప్పుడు వృద్ధుడు దేవుని చూసేటప్పటికి ఏమొచ్చిందంటండి, శక్తి. అందుకే దేవుని వాక్యం విన్నా, దేవుని మాటలు విన్నా మనలో ఆ రెవల్యూషన్ చాలామందికి ప్రత్యక్షత దొరకదు. లేకపోతే ఎంఐ బ్యాచీలైనా ఉంటారు. ఎంఐ గ్రామంలో అప్పటికే 3 రోజులు అయిపోయింది, ప్రభు చనిపోయాడు. అయితే వాళ్ళు అక్కడ జరిగిన సంఘటనలు చూసి నడుచుకుంటూ వస్తున్నారంట. పాపం బస్సులు లేవే వాళ్ళకి, నడుచుకుంటూ కాళీనడకను వస్తూ ఉన్నారు. ప్రభువు కూడా మారు రూపంలో వారికి ప్రత్యక్షమయ్యాడు. వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే ప్రభు వాళ్ళు కలిసిపోయాడు. వీళ్ళేమనుకుంటున్నారో, మన పక్కూరేమో మనతోటి కలిసి వస్తున్నాడు మనుషులే కనుక్కుని వాళ్ళ మాట ఏంటి సంగతులు అన్నాడు ప్రభు. అయ్యో నీకు తెలీదా, నేటికి 3 దినాలు అయిపోయింది. ఆయన ఏదో ప్రవక్త అనుకున్నాం, శక్తి గల దేవుడు అనుకున్నాము, కానీ ఇట్లాగా అట్లాగా ఇట్లాగా అని మాట్లాడుకుంటూ వచ్చారు. దగ్గరికంట వచ్చిన తర్వాత ఆ తర్వాత మరలా వారికి కనులు తెరవబడిన తర్వాత రొట్టె విరిచినప్పుడు అప్పుడు గ్రహించి, అప్పుడు తర్వాత అంటారు, అయ్యో ఆయన మనతో మాట్లాడుచుండగా మన హృదయము మంట రావాలి. దేవుని వాక్యం నీకు మంట లేదంటే నీలో దేవుని గూర్చినటువంటి ఆసక్తి లేదు కాబట్టి నీకు మంట రాదు. దేవుని వాక్యం విన్నప్పుడు రోషం రాదు, పట్టుదల రాదు. దేవుని వాక్యం అంటే ఒక్కసారి వింటే దానికి దేవుని వాక్యాన్ని అందుకే మనం విశ్వసించటం, నమ్మటము మనం నేర్చుకోవాలి. నమ్ముట నీకు చేతనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. నేను హైదరాబాద్ వచ్చిన కొత్తలో ప్రశాంత్ నగర్లో ఉండేవాళ్ళు, మేము బ్యాచిలర్స్ కుర్రాళ్ళు. మా దగ్గరికి మీలాంటి వాళ్ళే దేవుని వాక్యం చెప్పడానికి వచ్చారు చర్చ నుంచి. ఇక ఎట్లయినా కొత్తగా చెప్పినప్పుడు మనం ఏమి వింటాం, ఇది విడిచిపెడతాం. రోజు వచ్చేవారు 2-3 సార్లు వస్తూ ఉండేవారు. ఇలా ఆఖరికి విడిచిపెట్టేలాగా లేరు. మొత్తం మీద దేవుని సన్నిధికి రావాలని పట్టుబట్టేవారు వాళ్ళు. సరే వచ్చారు, వెళ్ళారు. అయిన తర్వాత ప్రార్థన చేయమంటున్నారు మమ్మల్ని. అలా మీరు ప్రార్థన చేయండి అంటే ఎవరం చేస్తాం, కళ్ళు ముందు ఒకటి ఇంకొకటి చూసుకుంటున్నాం. భక్తి లేదు, ఇంకా ప్రార్థన ఎక్కడి నుంచి వస్తుంది. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత 2-3 దినాలకే అట్లాగే ప్రార్థన చేసుకుంటున్నాం. మరలాడు వచ్చి వెళ్ళారు. వస్తే దేవుని స్వరం నేను మాట్లాడుతూ వింటా. దేవుని స్వరం దేవుని వాక్యం ద్వారా ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యము చేసి ఎలాగూ తప్పించుకుందుము. బైబిల్ ఎక్కడుందో నాకు ఆ మాట తెలియదు. అప్పటికే బైబిల్ ఏనాడు చదవలేదు. మన చేతిలో బైబిల్ ఉంటాయి కదా. దేవుడు ఆ వాక్యం ద్వారా పలికినటువంటి మాట ఇప్పటికి నేను దాన్ని మరచిపోను. ఆ నుంచి ఈనాడికి ఖచ్చితంగా దేవుని వాక్యం మాత్రం చదువుతూనే ఉంటాను. అది ఏ స్థితిలో ఉన్నా, అనారోగ్యమైనా, ఏ సమస్య అయినా, ఏదైనప్పటికీ కూడా దేవుని వాక్యాన్ని ఎప్పుడూ కూడా మనం చదువుతూ 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 మనం ధ్యానం చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే చాలా జాగ్రత్తగా, ఎందుకంటే శరీరం ఎప్పుడు కూడా దేవుని వాక్యానికి ఎప్పుడుకంటే శరీర సంబంధాలు ఎప్పుడు కూడా శరీరానుసారం ఉంటే కనుక దేవుని ఎప్పుడు మనం సంతోషపరచలే. ఆత్మానుసారులే, రోమపత్రిక 8వ అధ్యాయం ప్రకారం. శరీరానుసారులు
శరీరానుసారం మనసు దేవునికి ఏమాత్రము కూడా లోబడదు. నువ్వు శరీరానుసారం ఉంటే నువ్వు సావవలసిన వాడివే అంటాడు. ఆత్మానుసారంగా ఉంటే కనుక దేవుని వాక్యాన్ని ఎప్పుడు కూడా విశ్వసించడానికి ఇష్టపడతా. పక్కన 100 జరగని పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. దేవుని వాక్యానికి విలువనిస్తే హెబ్రీ 2:3 ద్వారా ప్రభు నాతోట ఆ దినాన్ని మాట్లాడిన తర్వాత చెప్తే వాళ్ళు అన్నారు, పలానా చోట ఉంటుంది ఈ వాక్యం అంటే. అప్పుడు నాకు బైబిల్ తెలియదు. దేవుని వాక్యం ఎంత గొప్పదో, ఎంత హెబ్రీ 2:3 ద్వారా ప్రభు ఆ స్వరం ద్వారా నిన్న తర్వాత నెలకు చెప్పాను, ఇట్లా మాట్లాడి దేవుని వాక్యం ఇట్లా వస్తుంది ఏంటండి చెప్పారు. దేవుని వాక్యం ఉన్నది ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసిన చాలా మంది రక్షణ ఏం చేస్తారు తెలుసండి? నిర్లక్ష్యము చేసి. రక్షణ అంటే ఏంటి అనుకునేది? రక్షణ కొనుక్కుంటే వచ్చేది కాదండి. మన విశ్వాసం ద్వారా కృపచేతనే మనం రక్షించబడ్డాం. రక్షణ మార్కెట్లో దొరికితే చాలామంది కొనుక్కుంటారండి. రక్షణ అనేది యేసుక్రీస్తు రక్తం ద్వారా విశ్వసించడం ద్వారా మనం ఆయన నమ్మితే మనకి రక్షణ అనేది వస్తుంది. రక్షణ చాలా విలువైనటువంటిది. దాని విలువ తెలియక, అందుకంటే మనం ఎవరమంటే విలువ పెట్టి కొనబడినటువంటి వారము కనుక మనుషులకు దాసులు కాకుడు. అమూల్యమైన రక్తము చేత మనము కొనబడి దేవుని యొక్క సంఘము కూడా దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించినది దేవుని యొక్క సంఘము. అబ్రహాం అంట ఆ యొక్క 99వ ఏట 18వ అధ్యాయం 3వ వచనము, అతడు కన్నులెత్తి చూచినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలవబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిటి నుండి వారిని ఎదుర్కొనుటకు పరుగెత్తి వంగి వారిని ఎదుర్కొనుటకంట పరుగెత్తి. అసలు మీరు వాక్యం చదివేటప్పుడు అర్థం చేసుకోవాలి. అబ్రహాం పిచ్చిలో తెచ్చుకోవాలి. మీరు వాక్యం చదివేటప్పుడు ఎప్పుడు కూడా ఆ ప్లేసు, దేవుడు, దేవుని వాక్యం ఏం చెప్తుందో మనం ఎప్పుడు కూడా ఇవన్నీ మర్చిపోవాలి. ఇంటికాడ ఇవన్నీ మర్చిపోండి. ఎక్కడికి వెళ్ళి మీ తిండి మీకు ఇంట్లో మీకు ఎక్కడ ఎవడో తినడం, పక్కింటి వచ్చి తినడం. డౌట్ ఎవరికైనా తాళాలేసి వచ్చారు కదా. చూడాలి, దేవుని వాక్యం చదివేటప్పుడు ఆ యొక్క సింధూర వనము దేవుడు అబ్రహాము ఇప్పుడు వారిని సాష్టాంగం కూడా ఎదుర్కొని వారిని పరిగెత్తాడంట. ఎంత మర్యాద చూడండి. 99వ ఏట పరుగెత్తి. మనకి 50 ఏళ్ళు వస్తే ముసలోళ్ళ వైపు నడవలే. పరుగెత్తి నేల మట్టుకు వంగి. అబ్బా, దేవుని చూచి సాష్టాంగపడి నేల మట్టుకు వంగి ప్రభువా నీ కటాక్షము నా మీద నున్న ఎడల, దేవుని యొక్క కటాక్షము కొరకు కోరుకుంటున్నాడు. నీ కటాక్షం నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. అది సువార్తలో మనం చూస్తాం. రోగులు, దావీదు కుమారుడా మమ్మలను కనికరించి మమ్మలను దాటిపోవద్దు, నీ కనికరం మాకు దయచేయమని దేవుడిని వేడుకున్నట్టుగా అబ్రాహాము కూడా నీ కటాక్షము నా మీద నున్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు, నన్ను నీవు దాటిపోవద్దు. ఎబూకురేవుల యాకోబు కూడా నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను పోనీయనని పట్టేసుకున్నాడంట. ఇద్దరికీ తెల్లవారులు గొడవ జరుగుతుంది. 1 నిమిషం 2 నిమిషాలు కాదు, 1 గంట 2 గంటలు కాదు. సాయంకాలం అయింది, సూర్యోదయం వరకు ఇద్దరికి పెనుగులాట జరుగుతుందంటే మీరు చూడండి. ఒక రాత్రి అంతా దేవుడు కేటాయించాడంతే. ఎవరికి? యాకోబుకి, ఇశ్రాయేలుగా మార్చుట కొరకు. ఎంత పట్టుబట్టాడంటండి, మామూలుగా కాదు. కన్నీళ్లతో పెనుగులాడు. హోషేయ 12:3-4 మనం చూస్తే కనుక బేతేలులో దేవుడు ఆయనకు ప్రత్యక్షమైనటువంటి దేవుడు. అంటే ఎట్లా అండి, పెనుగులాట ఎట్లా అంటండి, కన్నీళ్ళు దూతతో పోరాడి మగ సిరి గలవాడై
అతడు దూతతో పోరాడి జయమొందెను. అతడు కన్నీరు విడిచి అతని బతిమాలెను. బేతేలులో ఆయన అతనికి ప్రత్యక్షమాయెను. అక్కడ ఆయన మనతో మాట్లాడెను. మగ సిరిగలడి పైన ఉందా? అవును అంకుల్. తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమెను పట్టుకొనెను. మగసిరి గలవాడై అతడు దేవునితో పోరాడెను. మగసిరి గలవాడు. అటువంటి పోరాటం అబ్రహాం కూడానంట సాష్టాంగపడి, ప్రభువా నీ కటాక్షము నా మీద నీ కటాక్షము నా స్థితిపై ఉన్న ఎడల నీ కటాక్షము నాకు కావాలి. మనం దేవుని కోరుకున్నది కూడా అట్లాగే ఉండాలంట. నీ కటాక్షం నా మీద నున్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. నీ దాసుని దాటిపోవద్దు. దేవుని ప్రత్యక్షత పొందుకున్నాడు, కనులెత్తి చూశాడు. ఇంకా దేవుణ్ణి, నీవు నన్ను దాటిపోవద్దు, నేను కొంచెము నీళ్లు తెప్పించెదను. అది దేవునికి ఆతిథ్య ఇచ్చే విషయంలో మనకు మాదిరి ఎవరంటే అండి? అబ్రహాం గారు. అబ్రహాం కొంచెము నీళ్లు తెప్పించెదను. అది దయచేసి కాళ్ళు కడుగుకొని ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకొనుడి. బా, ఎంత అతిథి ప్రియుడండి. కొంచెము నీళ్లు తెచ్చి ఇప్పించేది. దయచేసి ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకొనుడి. ఎందుకంటే ఆ సమయం ఎటువంటిదండి? మధ్యాహ్నం, ఎండవేళ. మనం ఎవరైనా ఒక స్నేహితుడి కొరకు ఎండవేళ ఒక్క గంట నిలబడి నీ కొరకు త్యాగం చేస్తున్నవాడు ఎవరైనా ఉంటారా? నన్ను ఇంత ఎండలో నిలబెడతావు నువ్వు నన్ను? ఆ ఎండవేళంట సృష్టికర్తనంట అబ్రహాము సాష్టాంగపడి కొంచెము నీళ్లు తెప్పించెదను. దయచేసి కాళ్ళు కడుగుకొని ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకొనుడి. కొంచెము ఆహారము తెచ్చెదను, మీ ప్రాణములను బలపరచుకొనుడి. అలసట తీర్చుకోండి, తర్వాత ఆహారము తెచ్చెదను, కొంచెం ఆహారము తెచ్చెదను, మీ ప్రాణములను బలపరచుకొనుడి. తరువాత మీరు వెళ్ళవచ్చును. ఇందు నిమిత్తము గదా మీ దాసుని యొద్దకు వచ్చితిరని. ఇందు నిమిత్తమే కదా నీ కటాక్షము నా మీద చూపుటకు మీరు నీ దాసుని యొద్దకు వచ్చితిరి కదా అనెను అన్నాడు. వారు నీవు చెప్పినట్లు చేయుమనగా అంటేనే. అందుకే దేవునికి మనమంట ఎట్లా ఉండాలంటే అండి, దేవుని సంఘము, దేవుని ఇల్లుగా ఉన్నప్పుడు మనం కుటుంబాలు కూడా ఎట్లా ఉండాలంటే అండి, అతిథి ప్రియులుగా మనము ఉండాలి. నీకున్నది కొంచెమే కావచ్చు, పిసినారిగా మాత్రం ఉండదు. పిసినారిగా ఉన్నట్టు ఎవడెళ్ళడు, వెళ్తారా? ఆయిల్ అంటారు, అర్థం ఏంటి? మాకు ఒక బ్రదర్ ఉండేవాడు, పేరు నేను చెప్పనులే ఎందుకంటే అది లైవ్ కాబట్టి. ఒక బ్రదర్ ఉండేవాడు, ఆయన ప్రభు నమ్ముకోకముందంట సేవకులు వచ్చేసి ప్రార్థన చేసి మాట్లాడి వెళ్తే అట్లాగే వెళ్ళిపోయిన తర్వాత ఆడ కూర్చున్న కుర్చీ కడిగేసేవాడంట. కూర్చుని సాపేసిన సాప కూడా కడిగి సారబెట్టేవాడంట. ఆడ వచ్చినప్పుడు మళ్ళీ అంటూ ఉండేవాడంట. ఆఖరికి దేవుడు ఆయన ఎట్లా పట్టుకున్నాడంటే, ఇప్పుడు బతిమాలుకుంటాడు, ఇంటికి వచ్చినోడు తినకుండా వెళ్ళినవాడు ఆయన ఇంటికి వెళ్తే కడుపు పగులుతుంది అనమాట. ఆయనకి ఆఖరికి అతిథి ప్రియుడు అని పేరు పెట్టేశారు ఆయనకి. ఉన్నాడు, ఇప్పటికి ఉన్నాడు ఆ బ్రదరు. ఎంత మంచోడంటే అంత మంచి వ్యక్తి. ఏదైతే పిసినారుగున్నాడో అంతకంటే కూడా దేవుని పని. చర్చి హాల్ ఉండేది, ఎవరిని రానొచ్చుడికి రేపు ఆదివారం ఎవరు వద్దు, నేను ఒక్కడిని క్లీన్ చేస్తానని కూడా ఆయన. లేదు బ్రదర్ నేను వస్తా అంటే వద్దు దేవుడికి భారం పెట్టాడంత ఆయనకి. అంతగా మాకు ఆల్ నైట్ ప్రేయర్ అంటే మేము ఆల్ నైట్ ప్రేయర్కి వస్తామని, బ్రదర్స్ వస్తామని చెప్పి ముందే మాకు రెడీ చేసేసి డ్యూటీకి వెళ్ళిపోయాడు. నైట్ షిఫ్ట్ వెళ్ళిపోయాడు ఆయన. ప్రెస్లో పనిచేసేవాడు, నైట్ షిఫ్ట్ ఉండే ఆయనకి. మాకు అక్కడ ఒక స్లిప్ కానీ లేకపోతే ఎవరికో చెప్పేసేవాడు, మీరు వస్తే కనుక భోజనం చేయండి ఆల్ నైట్కి వచ్చే ముందు. అక్కడ కొంత 10 మంది కూడా పెట్టేవాడు అక్కడ. మామూలుగా కదా 4-5 రకాల వంటలు చేసి పెట్టేవాడు ఆయన. పాలు, టీ పౌడర్ అన్నీ రెడీ పెట్టి మీరు ఆయన కిచెన్లో వంట చేసుకుని టీ తాగి ప్రేయర్ చేసుకోవటం. ఇంకా అంతకుముందు ఆయన చాలా పిసినారుడు.
కానీ దేవుడు ఆయన్ని అబ్రాహాం అంట సృష్టికర్తని నీ కటాక్షం నా మీద ఉన్న దయచేసి కొంచెం నీళ్లు తెప్పించేదను, మీరు కాళ్ళు కడుక్కోండి, అయితే కొంచెం ఆహారం తీసుకొస్తాను, మీరు మీ ప్రాణములను బలపరచుకొనుడి, తరువాత మీరు వెళ్ళవచ్చును. ఇందు నిమిత్తము కదా మీ దాసుని నిమిత్తమే కదా మీరు మీ దాసుని యొద్దకు వచ్చితిరా. నేను వారు నీవు చెప్పినట్లు చేయుమనగా, వెంటనే సృష్టికర్త అనేటువంటి దేవుడు నీవు చెప్పినట్టు చేయుమనగా. మనం చూస్తాం, అతిథి ప్రియులు ఒకరు ఉన్నారు. బేతనీయ వచ్చినప్పుడు ప్రభు మార్తా మరియా ఆ సిస్టర్ మొట్టమొదటిగా ప్రజలు చెప్పి ఇంట్లోకి పిలిచిందంట, కానీ ఇల్లంతా చూపిస్తుందంట. ఇది మా పని చింతలని చెప్తుంది. అయితే వారి సహోదరి వచ్చింది, ఎక్కడ ఉన్నదంటే అండి అక్కడ కూర్చుంది. పిలిచినా మేము అంత బిజీ. ప్రభు వచ్చినా పట్టించుకోకుండా, చెప్పండి, ప్రభు ఉన్నా ఇంకా బిజీ. ప్రభు ఏమన్నాడు, పైగా ఏమంటాను తెలుసు, ప్రభు దగ్గరికి వచ్చి ప్రభువు తెలియదు అన్నట్టు చింతలేదు. ఆమె వచ్చి అక్కడ కూర్చుంటుంది, నీకేదో చేద్దాం అనుకున్నాను. మార్తా అవసరమైనది, నీవు అనేక పనుల గురించి నువ్వు చింతించుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే, మరియ ఉత్తమమైనది ఏర్పాటు చేసుకున్నది, ఉత్తమమైన ఎన్నుకున్నది, అది ఆమె యొద్ద నుంచి ఎన్నడూ తీసివేయబడదు. ఆయన పాదముల చెంత ఆమె నేర్చుకుంటుంది విస్తారమైన పనులు. అప్పుడంట అబ్రాము, చదవమ్మా, వారు నీవు చెప్పినట్లు చేయుమనగా, వెంటనే సృష్టికర్త దేవుడు నీవు చెప్పినట్లు చేయుము అనగా, అబ్రహాము గుడారములోనున్న శారా యొద్దకు త్వరగా వెళ్ళి. గుడారములు ఎవరున్నారంటే అండి, శారా యొద్దకు. వీరికి ఒకటి కొదువు ఉంది, అందరికీ తెలుసు కదా, అది కొదవే కాదు, శరీరరీతిగా చూస్తే వారు ఇరువురు కూడా సంతానానికి ఏమాత్రము కూడా వారు శరీరరీతిగా వారు సంతానానికి పుట్టడానికి వారు యోగ్యత వారికి లేదు. ఉన్నదా? లేదు. మృతతుల్యమైనటువంటి శరీరము కలిగి నిండు వృద్ధులు ఇరువురు కూడా. త్వరగా వెళ్ళి నీవు త్వరపడి 3 మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయుమని చెప్పెను. మరియు అబ్రహాము పశువుల మందకు పరిగెత్తి. అబ్బా, చూసారా, పరుగు తప్ప దేవుని ఇంటిని కూర్చిన ఆసక్తి ఏది? దేవుని ఇంటిని కూర్చున్నటువంటి ఆసక్తి. సృష్టికర్త వస్తే అబ్రహాం ఎట్లాగైపోతానంటండి, వయసును మర్చిపోయాడు, పరిస్థితులన్నీ మర్చిపోయాడు. ఇక దేవుని కొరకు ఎట్లాగంటండి, పరుగులే. దావీదు కూడా కోరుకున్న నా యొక్క దేవుని సన్నిధిలో నేను ఎప్పుడు కనబడిదను. ఒకవేళ ఎవరైనా నా శత్రుని దేవుడు ఏమాయాడు అంటాడేమో, నా దేవుని సన్నిధిలో నేను ఎప్పుడు కనబడిదనని ఎంతో ఆశతో అంట ఎదురు చూస్తాడు. కొరాహు కుమారులు కూడా జీవము గల దేవుని దర్శించటకంట వారి హృదయం ఆనందముతో కేకలు వేసేది. పరిగెత్తి మరియు అబ్రహాము పశువుల మందకు పరిగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి. అబ్బా, ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివానికి అప్పగించారు. ఎప్పుడైనా తప్పిపోయిన కుమారుడు వస్తే తండ్రి కూడా ఒక క్రొవ్వినటువంటి దూడను వధించి. మీరు కూడా కొవ్వినటువంటి దూడల వలె గంతులు వేయమంటే, దూడ తెలుసా మీకు ఎట్లా ఉంటుందని? పుట్టిన తర్వాత దాన్ని అసలు పట్టుకోగలరా? చూసారా మీరు ఇప్పుడు ఎంత బాగుంటుందో కదా. దానికి డెక్కలు కోస్తారు, చూసిన తర్వాత అది నిలబడదు, కానీ మాత్రం అసలు పట్టుకోలేము దాన్ని. పుట్టినప్పుడు లోపల ఏముండాలంటే అండి, ఆ రక్షణ ఆనందం ఉన్న చూసారా. దేవుని వాక్యం నీలోకి వచ్చేటప్పుడు ఆ ఎముకలకి ఏం జరుగుతుందంటే అండి,
చచ్చిబడిన ఎముకలు ఏమి రావాలంటండి? ఆ పునరుద్ధానపు శక్తి. ఎలీషా ఎముకలు సంవత్సరం తర్వాత వచ్చింది చూసారా? ఆ మంట, రెండంతల అభిషేకం, చచ్చినటువంటి ఆ శవము తిరిగి అదే బెటర్ కదా. ఇన్ని స్వార్థల కూడుల కంటే ఎలీషా సమాధే బెటర్. అరే లక్షలు పెట్టి ప్రపంచమంతా శాటిలైట్ ద్వారా చూస్తున్నా కానీ అంత చూసినా మేము సచ్చినోళ్ళు లేపామంటాడు. అక్కడ చనిపోయిన వ్యక్తి ఎముకలు చచ్చినోడిని పడితే తిరిగి లేచాడంట. అది గొప్పది సువార్త. దేవుని వాక్యం అంటే మాటల వారు విశ్వసించారు. విశ్వాసం ద్వారా యేసోబు లాంటి వాడు కూడా నిశ్చయముగా దేవుడు మిమ్మల్ని దర్శిస్తాడు. నా ఎముకలు ఐగుప్తులు మీరు ఉంచవద్దు, మీరు తీసుకెళ్ళిపోండి అన్నాడు. చెప్పిన ప్రకారమే మోషే కాలంలో మందస్సము తర్వాత యేసోబు ఎముకలు కూడా మందస్సంతో పాటు వచ్చింది. తన శల్యముల గురించి ముందుగానే ప్రవచించగలిగాడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం మన విశ్వాస వీరుల జాబితాలో మనం చూసినప్పుడు మామూలుగా దేవుని యొక్క పునరుద్ధాన శక్తి అంటే ఎప్పుడు చూసినా అలాగుంటే రాదండి. నిన్ను చూసి ఇంకొకడు ఉజ్జీవింపబడాలి. ఆ వయసులో మందకు పరిగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివానికి అప్పగించెను. చాలామంది పనులు ఉన్నారు. అబ్రాహాంకి ఎంతమంది ఉన్నారు? అలవర్చిన వాళ్ళు 318. ట్రైన్ ఆర్మీ కరెక్టే. చాలామంది ఉన్నారు అబ్రాహాంకి. ఒక పనివాడికి దాన్ని అప్పగించు, నువ్వు రెడీ చేసేయి. మన చుట్టాలతో ఏం చేస్తాం? నువ్వు వెళ్ళి మంచి నాటుకొని తెచ్చేసే, మా వాళ్ళు వచ్చారు, నువ్వు ఇది కట్ చేసే, అది చేసే, నువ్వు ఇది చేసే, నువ్వు మసాలా రెడీ చేయి. ఆతిథ్యం ఇచ్చే విషయంట మంచి లేత దూడను తెచ్చి ఉందా? మంచి అని ఉందా? అమ్మో, ఒక మంచి దేవునికి ఇచ్చేది అంట మంచిది, శ్రేష్టమైనది. మలాకి పత్రికలు అంటాడు కదా, యజమానునికి ఇచ్చేది గుడ్డుదు గునుదు అంగవైకల్యం గల దాన్ని నువ్వు ఇస్తుంది, అతడు మెచ్చుకుంటాడు. ఇస్తారా ఎవరైనా? మెచ్చుకుంటాడా? శ్రేష్టమైనదే ఇస్తారు కదా. ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివానికి అప్పగించెను. వాడు దాని త్వరగా సిద్ధపరిచెను. తరువాత అతడు వెన్నను పాలను తాను సిద్ధము చేయించిన దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి వారు భోజనము చేయుచుండగా, అది అతిథి ప్రియుడుకున్నటువంటి గొప్ప లక్ష్యం ఏంటంటే వారు తినే వరకు కూడా నిల్చొనే ఉంటాడు. అయితే మన భాష ఎలా ఉంటుందో తెలుసా? వాడు తిని అంటాడు కానీ అది అంతరంగంలో వచ్చింది కాదు. నాకు ఉంచుతాడు, అది మొత్తం తినేస్తాడు. ఆతిథ్య విషయంలో అబ్రహాం అంట వారు తింటూ ఉంటే వారి యొద్ద ఆ చెట్టు క్రింద నిలుచుండెను. అలాగే చూస్తాడు. ఇంకా నా ప్రభు ఎవరికి పెడుతున్నారు భోజనమైనా? దేవునికి, సృష్టికర్త. అంతే. బైబిల్లో సామెతలో ఒక మాట ఉంది, మీరు ఎప్పుడైనా విన్నారు? అయినా చెప్తాను, మీరు ఆలోచించొద్దు. రూతిలో ఆలోచిస్తుంది, ఎక్కడుందబ్బా. బీదలను కనికరించేవాడు సృష్టికర్తకు యెహోవాకు అప్పిచ్చువాడు. యెహోవాకు అప్పివ్వగలము మనం? నువ్వు బీదలను కనికరిస్తే దేవునికి అప్పిచ్చువాడు. అప్పివ్వలేం, కానీ అంత గొప్ప భాగ్యం. వారు తింటూ ఉంటేనంట అబ్రహాం అంట చేతులు కట్టుకుని, నేను అలాగనుకుంటా, నిలుచుండే అంటే వాళ్ళు తింటూ ఉంటే లోపల ఆనందం మామూలుగా ఉండదు. ఇంకా అబ్రహాంకి వయసు ఎంత? 99. ఎంతో ఆనందం. పరిగెత్తి అలసిపోయి ఉంటాడు. ప్రభువుకి అన్నం పెడుతున్నాడు, దేవునికి సృష్టికర్తకి. నిలుచుండి వారి యొద్ద ఆ చెట్టు క్రింద నిలుచుండెను. వారు అతనితో, నీ భార్య అయిన శారా ఎక్కడున్నదని వెంటనే ఎప్పుడైతే దేవుడికి అబ్రహాం ఆతిథ్యం ఇచ్చాడు, వెంటనే దేవుడు అబ్రహాంతో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడండి? నీ భార్య అయిన శారా ఎక్కడనున్నదని అడుగగా, నీ భార్య అయిన శారా ఎక్కడనున్నదని తెలుసు వాళ్ళకి, కానీ అడిగారు. అతడు, అదిగో గుడారములోనున్నదని చెప్పెను. అందుకు ఆయన,
మీదటికి ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయముగా మరలా వచ్చెదను. గుర్తుపెట్టుకోండి, మరలా వచ్చెదను. మరలా ఈ సమయానికి మరలా మీ యొద్దకు నేను వచ్చేదను. అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పెను. అది దేవుడు చెప్పాడంటే అది జరుగుతుంది, చేస్తారు. చెప్పండి, దేవుడు చెప్పాడంటే అది ఖచ్చితంగా జరుగుతుంది. భూమి ఆకాశం గతించిపోవచ్చు కానీ దేవుని మాట, ధర్మశాస్త్రం కానీ ఒక సున్నా కానీ ఒక్క పొల్లు కూడా తప్పిపోదు. మనం చూస్తున్నాం కదా, కొన్ని వేల సంవత్సరాల నుంచి సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు వాటికి ఏమైనా కాంతి తగ్గిందా? తగ్గలేదు. అయ్యేనా గతించిపోవచ్చు. అందుకే దేవుని మాట నమ్మే శక్తి మనకి కావాలి. అందుకే పైకి భక్తి కలిగిన వారి ఉండి దేవుని శక్తిని ఆశ్రయించినటువంటి వారు 100లో 80% ఉంటారు. భక్తి విషయంలో మామూలుగా కాదు. అంత యెహోషువ 24:15 తీసుకుంటారు చాలామంది. నేనంటాను మాటలు చెప్పొద్దంటాను. నేను మాటలతోటి దినాలు గడపొద్దు. నీ భక్తి నీకు ధైర్యము నీలో భక్తి ఉంటే ఆ ధైర్యం వేరు. నిన్ను ఎంతమంది విసర్జించిన దేవుని కొరకు నీవు నిలబడగలవు. ఆ భక్తిలో ఆ ధైర్యం మనకు లేదనుకో, రేపొద్దు నరకంలో కూడా మొట్టమొదటి ఎవరుంటారో తెలుసా? మొట్టమొదటిగా నరకంలో ఉండే బ్యాచ్ ఏదంటండి? చెప్పండి. పిరికివారు, అవిశ్వాసులు, మాంత్రికులు, అబద్ధాన్ని ప్రేమించేవారు, కుక్కలు అంటే మన కుక్కలు కాదులే. కొన్ని విషయాలు అయితే కుక్కల విషయమే జాగ్రత్తగా ఉండాడంటే వదిలే, మరి అది వేరే సబ్జెక్ట్ కూడా. కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండాలి. నీ భార్య అయిన శారా ఎక్కడనున్నదని అడుగగా అతడు అదిగో గుడారములోనున్నదని చెప్పెను. అందుకు ఆయన, మీదటికి ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయముగా మరలా వచ్చెదను. అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పెను. దేవుడే చెప్పాడు, నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పెను. కుమారుడు కలుగునని దేవుడు చెప్పాడు. అయితే శారా ఆయన వెనుక నుండిన గుడారము ద్వారమందు వినుచుండెను. అబ్రహామును శారాయును బహుకాలము గడిచిన వృద్ధులయుండిరి. బహుకాలము గడిచినటువంటి వృద్ధులు. చదువు. స్త్రీ ధర్మము శారాకు నిలిచిపోయెను గనుక. చూసారా, ఇక దానికి మనం అండర్లైన్ చేసుకో. ఎందుకంటే అండి దేవుడే చెప్తున్నాడు, దేవుని వాక్యము, స్త్రీ ధర్మము శారాకు నిలిచిపోయెను గనుక. అంతే. అది మామూలుగా చూస్తే నువ్వు ఎంతమంది డాక్టర్కి దగ్గరికి వెళ్ళినా కానీ అది జరగదు. స్త్రీ ధర్మము సృష్టికర్త చెప్తున్నాడు దేవుని వాక్యం. స్త్రీ ధర్మము శారాకు నిలిచిపోయిన గనుక శారా, నేను బలము ఉడిగిన దాననైన తరువాత నాకు సుఖము కలుగునా, నా యజమానుడును వృద్ధుడై ఉన్నాడు గదా అని తనలో నవ్వుకొనెను. ఏం చేస్తుందంటండి? నవ్వుకొనెను. అది లోపల ముసుముసులు నవ్వులు నవ్వుకుంటుందంట. నీ కొడుకు కలిగితాడంటే పాపం ఎవరికైనా ఇటువంటి మాటలు అనరా చాలామంది. దేవుడు నిన్ను దీవించిన కాకండి. తనలో తాను నవ్వుకొనెను. అంతటా యెహోవా అబ్రహాముతో, వృద్ధురాలనైనా నేను నిశ్చయముగా ప్రసవించెదనా అని శారా నవ్వనేలా? దేవునికి అన్నీ తెలుసు. శారా నవ్వుకుంది. దేవుడు అంటున్నాడు, వృద్ధురాలైన నేను నిశ్చయముగా ప్రసవించెదనా అని శారా నవ్వనేలా? శారా లోపలంట నవ్వుకుందంట. నవ్వనేలా? యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చేదను. నిర్ణయ కాలము దేవుడు
ఏదైనా చేస్తే దాన్ని ఖచ్చితంగా ఆయన నెరవేర్చేటటువంటి దేవుడు. మీదటి నిర్ణయ కాలమున నీ యొద్దకు తిరిగి వచ్చేదను, అప్పుడు శారాకు కుమారుడు కలుగున నేను. శారా భయపడి నేను నవ్వలేదని చెప్పగా ఆయన అవును నీవు నవ్వితివనెను. అదే మనం అబద్ధం ఆడతాం చాలా ఈజీ కదా, దేవుని దగ్గరే, మామూలుగా కాదు. శారా నవ్వనేలా అని దేవుడు అంటే, లేదు నేను నవ్వలేదని చెప్పగా మళ్ళీ దేవుడు నువ్వు నువ్వు నవ్వితివనెను. దేవుని దగ్గర తప్పించుకోగలమా? అవును నువ్వు నవ్వితివని. అప్పుడు ఆ మనుషులు అక్కడ నుండి లేచి సొదొమ తట్టు చూచిరి. అబ్రహాము వారిని సాగునంపుటకు వారితో కూడా వెళ్ళెను. దేవునితో కూడా అబ్రహాం నడిచాడు, వారితో కూడా సాగనంపడానికి. వారితో ఎంత అద్భుతం అండి, వారితో కూడా వెళ్ళాడు. అయితే దేవుడు అబ్రహాంతో ఒక మాట ఏమంటాడంటే, అప్పుడు యెహోవా నేను చేయబోవు కార్యము అబ్రహామునకు దాచెదనా. ఎంత 17 అది? అవును అంకుల్, 18-17. నేను చేయబోయే కార్యము అబ్రహాముకు దాచెదనా. ఎందుకంటే అబ్రహాంకి దేవునికి అబ్రహాం ఎవరంటే స్నేహితులు. సొదొమ గొమొర్రాలను దేవుడు నాశనం చేయబోతున్నాడు. అయితే నేను చేయబోయే కార్యము అబ్రహామునకు దాచెదనా. సొదొమ గొమొర్రాలంటే నాశనం చేయడానికి దేవుడు వెళుతూ ఉన్నాడు. ఈ విషయంలో అబ్రహాముకు దేవుడు ఏమంటున్నాడంటే, నేను చేయబోయే కార్యము అబ్రహాముకు దాచెదనా. బైబిల్లో మనం చూస్తాం స్నేహం గురించి. యెషయా 41:8 ఏమంటాడండి? యెషయా 41:8, నా సేవకుడవైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. అబ్రహాం అంట దేవునికి స్నేహితుడు, మంచి స్నేహితుడు. ఎప్పుడు మంచి స్నేహితుడు ఎప్పుడు కూడా హృదయం దాచుకోడు, ఓపెన్గా ఉంటాడు. అవునా కాదా? నా జీవితం అంతా కూడా తెరవబడిన పుస్తకం అంటారు. పుస్తకాలన్నీ కూడా కప్పెట్టేసి, మనం అన్నీ కప్పెట్టేసి లాస్ట్లో నేను ఎంత మంచివాడు, నేను ఎంత మంచిదాని అనేది 2 అక్షరాలు చూపిస్తాం. క్రీస్తుకు పత్రికలు అని ఉంది కదా బైబిల్లో, 2 కొరింథీ 3 మీరు క్రీస్తుకు పత్రికలై ఉన్నారు, మీరు ఎరుగరా. మనల్ని అందరూ చదువుతారు. ఒక విశ్వాసిని, పలానా చర్చి విశ్వాసులతో పలానా వ్యక్తి అంటే ఆ వ్యక్తి జీవితం అందరూ కూడా చదువుతారు. నువ్వు చూసినా చూడకపోయినా మన జీవితాన్ని అందరూ కూడా, నన్ను అందరూ చదువుతారు, నేను కూడా అందరినీ చదువుతాను. చదవరా? నా స్నేహితుడు అయినటువంటి అబ్రహాము సంతానమా. 2వ దినవృత్తాంతం 20:7 కూడా చూస్తే కనుక అక్కడ కూడా యెహోషాపాతు నీ స్నేహితుడైనటువంటి 2వ దినవృత్తాంతాలు 20:7 నీ జనులైన ఇశ్రాయేలీయుల ఎదుట నుండి ఈ దేశపు కాపరస్తులను తోలివేసి నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి దీనిని శాశ్వతముగా. నీ స్నేహితుడైనటువంటి అబ్రహాము సంతతి. యాకోబు 2:23. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనము నెరవేర్చబడెను, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. దేవుని స్నేహితుడు అబ్రహాము ఎవరంటే అండి? దేవుని స్నేహితుడు. యోహాను 15:15. దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగడు గనుక ఇక మిమ్మును దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను. దాసుడు యజమానుని పోలుస్తున్నాడు ప్రభు. దాసుడు చేయుచున్నది, యజమానుడు చేయుచున్నది దాసుడు ఎరుగడు గనుక దాసుడు ఎన్నడూ ఎరగడు. అవునా కదా? చెప్తాడా? అది చేస్తున్నాను ఇది చేస్తున్నాను అని చెప్తాడు యజమానుడు ఎప్పుడైనా? పనుడికి ఎందుకు చెప్తాడు? ఎక్కడికైనా తీసుకెళ్తే ఇక్కడ ఆపు అంటాడు అంతే. ఆడ అక్కడ ఉండవలసింది, లోపలికి ఆయన ఏది చేసుకొచ్చినా చెప్తాడా? అయ్యా ఇప్పుడు వెళ్ళొచ్చాను డ్రైవర్ గారు
ఇక్కడ కూర్చోండి అని చెప్తాడు. ఆయనకి ఏమన్నా చెప్పడు. యజమానుడు చేయుచున్నది దాసుడికి ఎప్పుడు కూడా ఎరుగడు గనుక ఇక మిమ్మును దాసులని పిలవక. ఇక శిష్యులుగా ఉన్నటువంటి వారు మనం ఎవరు అంటే మనం కూడా ఎట్లా ఉండాలంటే అండి, దాసులని దేవునికి స్నేహితులు. ఇప్పుడు మనం నిజమైన స్నేహితులు, మనం స్నేహం చేసినప్పుడు మనం కూడా ఆ రీతిగానే మన స్నేహితుడు ఎవరంటే అండి, మన సహోదరుడు అని లేదా బైబిల్లో? హెబ్రీ పత్రిక 2వ అధ్యాయంలో ఆయన ఎవరంటే అండి, ఆయన మన సహోదరుడు వంటి వాడు కావలసి ఆయన అన్ని విషయంలో కూడా. హెబ్రీ 2:16-14 అమ్మా 17 వచనం. ఆయన అన్ని విషయాల్లో కూడా మన సహోదరుడు వంటి వాడు కావలసి, అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను. ఆయన ఎవరంటే మన సహోదరుడు. అబ్రాహాము దేవుని నమ్మాడు, అది అతను నీతిగా ఎంచబడిన తర్వాత దేవుని స్నేహితుడు. ఇక్కడ 15 యోహాను సువార్తలో అంటున్నాడు, యజమానుడు చేయది దాసుడు ఎరుగుడు గనుక మిమ్ములను దాసులని పిలవక. తన యొక్క శిష్యులను ఏమంటున్నాడంటే, ప్రభు మిమ్ములను దాసులని పిలువక స్నేహితులని పిలుస్తున్నాడంట. యాకోబు 4:4 ఏమంటే, వ్యభిచారులారా ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా. దేవునితో ఈ లోక స్నేహం చాలా ప్రమాదకరం. ఈ లోక స్నేహం అన్నాడు కదా, వ్యభిచారులారా వ్యభిచారులారా ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా. కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహం చేయగలడు, ఎవడైనను ఈ లోకంతో స్నేహం చేస్తే వాడు దేవునికి శత్రువు అవుతాడంట. ఈ లోకంతో ఇప్పుడు కూడా మనం స్నేహము, పౌలు అంటాడు కదా, మన పౌరస్థితి పరలోకం. మనం రేపు ఉండేది ఎవరితో ఏంటండి, ఆయనతోటే కదా మనం ఉండేది, అవునా కదా? అది లోక 12:4. నా స్నేహితులైన మీతో నేను చెప్పునదేమనగా, దేహమును చంపిన తరువాత మరేమీ చేయనేరని వారికి భయపడుడి. స్నేహితులైన మీతో చెప్పినదేమనగా, ఎంత గొప్ప స్నేహం అండి! సృష్టికర్తతో మనకి ఆ గొప్ప స్నేహం, స్నేహ బంధం అంటాడు హోషేయలో. స్నేహ బంధముతో నేను వారిని ఆకర్షించి పరామర్శించి తినంటాడు. స్నేహ బంధం, కలువరి స్నేహం. హల్లెలూయా. స్నేహ బంధంతో దేవుడు మనల్ని ఏం చేయండి, ఆకర్షించేటటువంటి దేవుడు, శ్రమలో తోడుకున్నటువంటి దేవుడు. ఒక మంచి స్నేహితుని మనం కలిగి ఉన్నాం. మనతో ఈ లోకంలో స్నేహితులు ఉండొచ్చు, ఉండక పోవచ్చు. హల్లెలూయా. మీరు ఎవరైనా ఒక దైవజనుడు బాబన్న గారి సాక్ష్యం ఎప్పుడైనా విన్నారా? మీరు విన్నారా? ఎవరైనా వినలేదని చేయి చెప్పండి. మరి ఎన్నోళ్ళు తలవుతారు ఎందుకు? తెలియదని ఇలా అనొచ్చు కదా. తెలుసా నక్సలైట్ బాబన్న? వినలేదు, చనిపోయాడు. తర్వాత బ్రదర్ బాబన్నగా మారాడు. ఆయన మంచి సాక్ష్యం. ఆయన కష్టం వచ్చినప్పుడు నక్సలైట్గా ఉన్నాడు. ఆయన అనారోగ్యంతో అందరూ విడిచిపెట్టేశారు. దేవుని పనికి వచ్చాడు. తర్వాత ప్రభునందు ఆయన నిద్రించాడు, మరణించాడు. అయితే దాదాపు ఈ పాట ఇప్పుడుది కాదు కానీ చాలా కాలం క్రితం, దాదాపు 30 సంవత్సరాల క్రితం పాట ఇది. వింటారు కానీ అది నక్సలైట్ బాబన్నది ఆ పాట. ఎవరికి ఎవరు ఈ లోకములో, విన్నారా? ఎవరికి ఎవరు ఈ లోకములో, శివరికి యేసే పరలోకములో. ఎవరికి ఎవరు ఈ లోకము. డ్రమ్స్ కొట్టరా మీరు? ఎవరెవరు ఎదురవుతుంటారు
ప్రాణానికి నా ప్రాణం అంటారు ఎవరెవరో ఎదురవుతుంటారు. ప్రాణానికి నా ప్రాణం అంటారు. కష్టాలలో వారు కదలిపోతారు. కరుణగల యేసు నాతో ఉంటాడు. కరుణగల యేసు నాతో ఉంటాడు. ఎవరికి ఎవరు చేతిలో నోడు కట్టిన చప్పట్లో ఈ లోకములో చివరికి యేసే పరలోకములో ఎవరికి ఎవరు ఈ లోకములో. ధనము నీకుంటే అందరూ వస్తారు, దరిద్రుడవైతే దరికెవ్వరు రారు. ఎవరిని నమ్మినా ఫలితము లేదురా, యేసును నమ్మితే మోక్షముందిరా. యేసును నమ్మితే మోక్షముందిరా. ఎవరికి ఎవరు ఈ లోకములో శివరికి యేసే పరలోకములో. ఎవరికి ఎవరు ఈ లోకములో. మనుషుల సాయం వ్యర్థమురా, రాజుల నమ్ము వ్యర్థమురా. యెహోవాను ఆశ్రయించుట ఎంత మేలు, ఎంతో మేలు, ఎంత మేలు, ఎంతో మేలు. ఎవరికి ఎవరు ఈ లోకములో శివరికి యేసే పరలోకములో. ఎవరికి ఎవరు ఈ లోకములో. యేసయ్య మన స్నేహితుడిగా ఉంటే చిరకాలం కూడా ఆయనతో మనం ఈ లోకంలో ఎవ్వరిని కూడా మనము నమ్మకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆయన మంచి స్నేహితుడు, ప్రాణము పెట్టినటువంటి స్నేహితుడు. నిజమైన స్నేహితుడంట తన స్నేహితుని కొరకు ప్రాణం పెడతారు. మనం మాటలు చెప్తాము కానీ చేతలలో మేము లేమా అంటారు. పచ్చి అబద్ధం. చేత కదంటారు. మేము ఏంటి ఎవరు మాట్లాడట్లేదు, గుచ్చుకుంటుంది ఏంటి, మమ్మల్ని అన్నారని. మరి దేవుని వాక్యం గుచ్చుకుంటుంది. మరి మేము లేము అంటారు కానీ నేనైనంతే, నేనేం ప్రత్యేకమేమి కాదు, నేనైనంతే. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం నమ్మేది ఎవరినంటండి? దేవుని నమ్మితే నీ విశ్వాసం ఎప్పుడు ఒకలైనా ఉంటుంది, లేకపోతే మార్చుకోవాల్సి వస్తుంది. ఓసరు వెళ్ళాగా అక్కడ ఇక్కడ తొండలేగా, ఓసరు వెళ్ళాగా ఒక చోట ఒకలాగా, ఒక చోట ఒకలాగా నటిస్తూ జీవించవలసి వస్తుంది. ఎందుక నటనా జీవితం? ఈ లోకపు నటన గతించుచున్నది. అది కూడా తీయాలా రిఫరెన్స్. కొరింథీ పత్రికలు అంటాడు, భార్యలో ఉన్నవారు లేనివారు, ఉన్నవారు అమ్మ బాబోయ్. తమది కొన్నవారు ఇది వస్తూ అది కాదు అనుకోవాలి, అంతే. ఇది నాదనుకుంటే
మనొక వ్యక్తి అంటున్నాడు, చాలా అమాయకుడు, ఆయన మాటిని నా కళ్ళని నీళ్ళు వచ్చింది, చాలా పేదోడు, కుటుంబం విడిచిపెట్టింది, ఆయన ఎక్కడో చెట్ల కింద బ్రతుకుతున్నాడు. ఎవరైంత ఆహారం తీసుకెళ్ళి ఇచ్చి ఆయనకి రైసు, ఉప్పు, పప్పులు అన్నీ ఇచ్చారు. అన్నీ ఇచ్చిన తర్వాత, నీ భార్యకి నువ్వు దూరం అయ్యావు కదా, మరి నీ పరిస్థితి ఏంటంటే 12 సంవత్సరాలు ఈ చెట్టు కిందే ఉంటున్నానండి, నాకు ఒక కుక్క ఉంది, 2 కుక్కలు ఉన్నాయి, ఆ కుక్కలు నేను ఏదైనా తిని పాడైతే తింటాయి, అయ్యే నాకు స్నేహం తప్ప ఇంకా నాకు ఎవరు లేరు, నేను మా ఊరు వెళ్ళను, నా భార్య నా బిడ్డలు నన్ను విడిచిపెట్టేసారు, చెట్టు కిందే ఉంటున్నాను అన్నాడు. అయితే మరి నీకు భోజనం ఎక్కడ, ఏదైనా ఆహారమైన ఆకలి అయినప్పుడు మాంసం అది తినాలంటే, లేకపోతే ఏదైనా మంచి నాన్ వెజ్ తినాలంటే, ఏదైనా పెళ్ళైనా ఏదైనా ఫంక్షన్ అయినా నేను వెళ్తాను, అక్కడ తింటాను, తిని మరీ తెచ్చుకుంటావా అని అడిగింది ఆమె. తిని అంటే మధ్యాహ్నం తినొస్తా, సాయంకాలానికి ఏమైనా తెచ్చుకుంటావు, మరి సాయంకాలం వండుకోవు కదా అంటేనే, ఆ పూటే తింటానండి, రెండోది నేను తెచ్చుకుంటూ వేరే తినేవాళ్ళు వస్తారు కదా, వాళ్ళ ఆహారం నేను ఎందుకు తెచ్చుకోవాలి, వాడి నీతి చూడండి. మనమైతే తింటాం, ప్యాక్ చేసుకుంటాం, నేను తిన్నానో నాకు అది చాలండి, వేరే దూరం ఎవరైనా వచ్చాక భోజనానికి వస్తారు, ఆడనో నేను ఎందుకు తెచ్చుకోవాలి. అబ్బో, ఈ వ్యక్తులు ఎంత నీతి ఉన్నదో చూసారా. ఇక మీదటి భార్యలు ఉన్నవారు లేనట్టుగా ఉండాలంటాడు. ఏడ్చువారు ఏడవనట్టును సంతోష మొదటి కొరింథీ 7:29 సహోదరులారా, నేను చెప్పున్నదేమనగా, కాలము సంకుచితమైనది గనుక ఇక మీదట భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టును. అది భార్యే దేవత అయిపోకూడదు. ఆమె ఏది చెప్తుందో తర్వాత మీకు చెప్తాను, అక్కడ పర్మిషన్ ఇస్తేనే కానీ నాకు చేయవద్దు అని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. లేకపోతే ఆయన ఏమంటారో చూద్దాం అని వాళ్ళు లేరా. భార్యలు ఉన్నవారు లేనట్టును, ఏడ్చువారు ఏడవనట్టును, సంతోషపడువారు సంతోషపడనట్టును, కొనువారు తాము కొనినది తమది కానట్టును, కొన్నవాళ్ళు తాము కొనినది తమది కానట్టును. ఇది నాదే అనుకున్నట్టు అది రెండో రోజు నీ దగ్గర అది ఉండదు. అది ఏదైనా మనం దేవుని స్తోత్రం. అందుకే దేవుడు ఇచ్చాడు, యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకొనెను, యెహోవా నామముకే స్తుతి కలుగును. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామమునకే స్తుతి. యోబు అన్నాడు, మనం ఎందుకంటాం, అది యోబుకు చెల్లింది కదా. వాక్య నెరవేర్పు అంటే మాటలు కదండి, అంటే ఆ కఠిన స్వభావాన్ని మనం ఏం చేయాలంటే అండి, ఈ లోకము అనుభవించువారు అమితముగా అనుభవింపనట్టును ఉండవలెను. లోకంలో ఉండాలి కానీ అమితముగా లోకం మనలో ఉండకూడదు. నేను ఇదే చెప్తాను, మనం సంఘంలో ఉన్నాం కానీ సంఘం తీసుకెళ్ళి లోకంలో పెట్టద్దు. లోకాన్ని తీసుకొచ్చి సంఘంలో కలపడానికి మనకు హక్కు లేదు. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నాడు కనుక ఒకప్పుడు లోకంలో ఉన్న దేవుడు మనల్ని ఇక్కడ తీసుకొచ్చి, అంతేనా. నీవు ఐగుప్తు నుండి ఒక ద్రాక్షవల్లిని తెచ్చి నీవు సంఘంలో నాటాడు. మళ్ళీ ఇక్కడ తీసుకెళ్ళి మనం లోకంలో నాటేవనుకో చాలా ప్రమాదం. చాలా జాగ్రత్తగా ఉండే. దేవుని వాక్యం అంటే, దేవుని మాటలు అంటే మాటలు కాదు. నీకు నాకు హక్కే లేదు. భయముతో వణుకుతో మనం రక్షణ కాపాడుకోవాలి. చాలా భయం ఉండాలి. భక్తి లేని భయం చాలామందికి ఉంటుంది, చాలా భయంకరమది. విశ్వాసులకు తండ్రి అబ్రహాం అంట సాష్టాంగపడ్డాడంట దేవుని కటాక్షము కొరకు. దేవుడు తనతో చెప్పినట్టు అబ్రహాముని స్నేహితుడిగా చేసుకున్నాడు. సంఖ్యాకాండం 12వ అధ్యాయం చూడండి. సంఖ్యాకాండం 12వ అధ్యాయము 3-7 చూడండి. యెహోవా ఆ మాట వినెను. మోషే భూమి మీదనున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. అది
మోషే గురించి వ్రాయబడిన మాట ఏంటంటే, మోషే భూమి మీదనున్న వారందరిలో, మనం 12 అధ్యాయులు మనం చూసినప్పుడు కూషి దేశపు స్త్రీని పెళ్లి చేసుకున్నాడు మోషే. అహరోను మిరియం కొంత సనుక్కున్నారు. విరోధముగా నల్లగా ఉన్నదామె, నువ్వైతే తెల్లగా ఉన్నావు అన్నారంట. కూషి దేశపు వారు ఎట్లా ఉంటారో, ఇథియోపియుడు ఎట్లా ఉంటాడో, నల్లగా ఉంటారు. ఆఫ్రికా వాళ్ళు నల్లగా ఉంటారు. ఆ బ్రాండ్ అంతే. ఇంకది ఆ తల నువ్వు ఎంత ఎన్ని తిప్పుకున్నా రాదు నీకు. వస్తుందా? నువ్వెన్ని ప్రయత్నాలు చేసి బ్యూటీ పార్లర్కి వెళ్ళి, మెన్స్ సెలూన్కి వెళ్ళి ఇలా తిప్పి, ఇప్పుడంటే వీళ్ళు ఉన్నారులే గొడుగ్గాళ్ళు, గొడుగు ఇదంతా చెక్కేసి గొడుగు ఉంటుంది. కూషి దేశపు స్త్రీని పెండ్లి వివాహం చేసుకున్నందుకంట సనుక్కున్నారంట, కోప్పడ్డారు. ఎవరు? అక్క, అన్న అహరోను, మిరియాం. అయితే దేవుడు అంటున్నాడు, యెహోవా మాట వినెను, మోషే భూమి మీదనున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. మీరు నోరు మూయండి అన్నాడు దేవుడు. మీరు రంగులు ఎత్తకొద్దు. మీరు దేవుడు గుణం చూశాడు. మోషేనేమంటున్నాడు? భూమి మీదనున్న ఒకప్పుడు మోషే గుణం వేరు, ఇట్లా చూసి అటు ఇటు చూసి ఇసుకలో కప్పెట్టేసి జోబులో చెల్లి తిరుగుతున్నాడు. ఎవరిని? ఐగుప్తుని చంపేసి ఇసుకలో పాతేసి. అటువంటి మోషేని దేవుడు ఎట్లా మార్చాడంటండి? భూమి మీదనున్న వారందరిలో అంతే. స్టెఫెన్ని చంపేసి అక్కడే నిలబడ్డాడు చేతులు కట్టుకుని. ఎవరో? సౌలు. వస్త్రం దగ్గర కావలిగా ఉన్నాడు. దేవుడు చూశాడు, ఆ పన్ను చేసావు కదా, స్టెఫెన్ మీద ఆత్మ అంతా పౌల్లోకి వచ్చేసింది. మామూలుగా కాదు. ఆ దినాన్ని నుంచి దేవుని కొరకు మామూలుగా కాలేదు, ఇంకా పానార్పణ దేవుని కొరకు ఎప్పుడైనా సావడానికి సిద్ధపడిపోయాడు. దేవుడు రప్పిస్తాడు, అది అంతే. హల్లెలూయా. హల్లెలూయా. భూమి మీద ఉన్న వారందరిలో 12:3 సంఖ్యాకాండం, మిక్కిలి సాత్వికుడు. మోషేనంట దేవుడు అంటే సాత్వికుడిగా మార్చాడు. 7వ వచనం, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. దేవుని ఇల్లు అంతటిలో కూడా నమ్మకమైనటువంటి వాడు. నేను గూఢభావములతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. మోషేతో అంటే దేవుడు ఎట్లాగంటండి? ఫేస్ టు ఫేస్. అవునా కదా? ఫోన్లో మాట్లాడుకునేది వేరు. ఇదివరకు మా చిన్నప్పుడు చెప్పుకుంటూ ఉండేవారు, ఫోన్లు వస్తాయంట, ఒక కాలం వస్తే ఫోన్లు వస్తాయంట, ఫోన్లో కూడా ముఖం చూసి మాట్లాడతారంట. ఇప్పుడు వీడియో కాల్స్. అక్కడి నుంచి ఇక్కడికి రాలేక లైవ్లో చూపిస్తున్నారు. ఇక్కడ సాగు కార్యక్రమం, పెళ్లి కార్యక్రమం, మేము రాలేము, అటెండ్ కాలేమంటే, అవునా ఇక్కడ లైవ్ పెట్టండి. జరగట్లేదా పరిస్థితులు? సృష్టికర్త దేవుడంట గూఢభావములతో కాదు, నేను ఇంకొక రీతిగా కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును. దేవుని యొక్క స్వరూపాన్ని నిదానించి చూచినటువంటి వాడు ఎవరంటండి? మోషే. అతడు నా ఇల్లంతటిలో కూడా నమ్మకం. నిర్గమకాండం 33:11. మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడునట్లు, మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. అది ఎంత చక్కని మాట అండి. అసలు ఇటువంటి మాటలు దొరికితే నిజంగా మీకు ఎలాగుంటుందో కానీ నాకైతే తెలియదు. కానీ ఎంత గొప్ప భాగ్యం మోషేకి. ఎటువంటి భాగ్యం అంటే ముఖాముఖిగా. ద్వితీయోపదేశకాండము 33:12 ద్వితీయోపదేశకాండం 33:12 చూడండి. బెన్యామీనును గూర్చి ఇట్లా నేను 32:12 34:12
ముఖాముఖి ఎరిగినటువంటి ప్రవక్త. 34:12. 34:12 ద్వితీయోపదేశకాండం. వాటి విషయంలోనూ ఆ బాహుబలం అంతటి విషయంలోనూ మోషే ఇశ్రాయేలు జనులందరి కన్నుల ఎదుట కలుగజేసిన మహాభయంకర కార్యముల విషయంలోనూ యెహోవాను ముఖాముఖిగా ఎరిగిన మోషే వంటి ఇంకొక ప్రవక్త, యెహోవాను ముఖాముఖిగా ఎరిగినటువంటి వాడు. సృష్టికర్త తను ప్రత్యక్షపరచుకున్నాడు. ముఖాముఖిగా ఎరిగినటువంటి వాడు అంటే అవునా కదా? కదా, మోడీని మనం ఎరగటం వేరు, ఆయన మనల్ని. మోడీ ఎంతమంది తెలుసు? నువ్వు తెలుసా? తెలియదు. అది చెప్పడం మాత్రం మాకు తెలుసు. మోడీ నాకు తెలుసు, ఆయన దగ్గరికి హువారి అంటాడు. దేవుని ఎరగటం అంటే మాటలు కాదండి. వాళ్ళని చూసినప్పుడు నిజంగా ఇటు గొప్ప భాగ్యం నాకు కూడా దయచే ప్రభు. రేపు మనం ఎవరితో ఉంటామంటే అండి, దేవునితో. ఆయనతో మనం 15-19 చూడండి. యోహాను సువార్త 15:19. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును. లోక సంబంధులైతే లోకము తన వారిని స్నేహించును. లోకం ఎప్పుడు కూడా అది మారదండి, తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మును లోకములో నుండి ఏర్పరచుకొంటిని. దేవుడు మనల్నంట లోకములో నుండి ఏర్పరచుకున్నాడు, ప్రత్యేకపరుచుకున్నాడు. అందుచేతనే లోకము మిమ్మును ద్వేషించుచున్నది. అది లోకం ఎప్పుడు కూడా మనం ఎందుకు ద్వేషిస్తుంది అంటే, దేవుడు అంట లోకం నుంచి ఎన్నో అంట, అమ్మా మీ దేవుడా మేము చూడు అంటూ ఉంటారు. వాళ్ళు ఈ లోక సంబంధంగా వాళ్ళకి కలిగిన గంతరం చూసి కొన్నిసార్లు మనల్ని ఏం చేస్తారంటే వాళ్ళు, మరి మీరు దేవుని నమ్ముకున్నారు కదా, మీకే ఎందుకు ఈ పరిస్థితులు అంటారు. కానీ దేవుడు ఏమంటున్నాడు, లోకం నుంచి నేను మిమ్మల్ని ఏర్పరచుకుని ఆయన నియమించుకున్నటువంటి గొప్ప దేవుడు. మనం లోక సంబంధులము కాము, దేవుని యొక్క సంబంధులమే. హల్లెలూయా. ఎందుకంటే ఆయన స్వరక్తం ఇచ్చి నిన్ను నన్ను ఆయన సంపాదించుకున్నటువంటి దేవుడు. అబ్రహాం విశ్వాసం కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాను. రోమపత్రిక 4:17 నుంచి. తాను విశ్వసించిన దేవుని ఎదుట, అనగా మృతులను సజీవులుగా చేయువాడును లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడునైన దేవుని ఎదుట. మన దేవుడు ఎవరంటండి? మృతులను సజీవులుగా చేయువాడును సజీవులుగా చేయవాడు, లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడు. అంతే, లేని వాటిని ఉన్నట్టుగానే పిలిచే దేవుడు, మృతులను సజీవులుగా చేసే దేవుడు. అతడు మనకందరికీ తండ్రి అయి ఉన్నాడు. ఇందును గూర్చి నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించితిని అని వ్రాయబడి ఉన్నది. నీ సంతానము ఈలాగు ఉండునని చెప్పిన దానిని బట్టి తాననేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు నీ మూలముగా జనములు ఆశీర్వదించబడునని ఆదికాండం 12:3 సెలవిచ్చిన ప్రభువు, నీ యందు జనులందరూ కూడా ఆశీర్వదించబడుదురని, నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించితిని అని వ్రాయబడి ఉన్నది. నీ సంతానము ఈలాగు ఉండునని చెప్పిన దానిని బట్టి తాననేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. అది అబ్రహాముతో దేవుడు మాట్లాడు చుట్టుపక్కల ఎవరు లేరు. మనకింత దర్శనంతో 100 మందికి చెప్తాం, పేపర్లో ప్రింట్, అది ఇది నా సాక్ష్యం చూడండి, నన్ను చూడండి, నేను చూడండి. దేవునికి ఉండదు మహిమ ఇంకా అక్కడ, నన్నే చూడండి. నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించి నిరీక్షణకు ఆధారము లేనప్పుడు. అబ్రహాముతో దేవుడు మాట్లాడినప్పుడు చుట్టుపక్కల ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. ఉన్నారా? లేరు. ఎవరు లేరు చెప్పుకోవటం సాక్ష్యం. పక్కన ఎవరు ఉన్నట్టు ఎవరు లేరు. ఎండవేళ ఉన్నాడు, దేవుడు ప్రత్యక్షమయ్యాడు, దేవుడు కరుణ పొందుకున్నాడు, దేవుడు దీవించాడు, అంతే.
మన సాక్ష్యాలకి ఎందుకు నిలబడకూడదు, 10 మంది చుట్టూ ఉండాలి దాన్ని బలపరచడానికి. నీకు తెలుసు కదా నా గురించి, నా విశ్వాసం ఎంత గొప్పదో. అవును, నీ విశ్వాసం చాలా ఇది మనకి ఎంతకాలం అది ఉండదు. అది నీకు దేవునికి ఉన్నటువంటి సంబంధ విషయాలు మనం దేవుని కొరకు ప్రత్యేకమైన ఆసక్తి ఉండాలి. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మడంతే. నిన్ను ఆశీర్వదించెదను, నీవు ఆశీర్వాదం కొనుదువు, నిన్ను బట్టి జనములను నేను ఆశీర్వదిస్తాను. అంతేకాకుండా నిన్ను జనములకు తండ్రిగా చేసేదను, ఆకాశ నక్షత్రం నీ సంతానం ఈ రీతి ఉంటాను. దేవుడు చెప్పిన ప్రకారం అతడు నమ్మడంతే. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక. అది అంటే విశ్వాసంలో చాలామంది ఎట్లా ఉంటారంటే బలహీనులుగా ఉంటారు. అర్థమైందా? విశ్వాసము ప్రభువే చూడు, విశ్వాసం అందరికి లేదని ప్రభువే చెప్పాడు. విశ్వాసము అందరికీ లేదు అంటే దాని అర్థం ఏంటంటే దేవుని వాక్యం నమ్మే కెపాసిటీ వాళ్ళకి లేదు. మాటలు ఎక్కువ ఉంటాయి కానీ, అవునా కదా? ఎలీషా ఏం చెప్పాడు? రేపు ఈ వేళకు షోమ్రోన్లో ఆహారం కరువు ఉంది. కానీ అప్పటికే కరువు ఎట్లా ఉందండి షోమ్రోన్లో? కరువు గాడిద తల 80 రూపాయలు, పావురపు రెట్ట 5 రూపాయలు. గాడిద తల 80 రూపాయలు. ఇక మాంసం ఎంతకి వెళ్ళిందో? ఏం నవ్వుతున్నారు? బైబిల్లో ఉన్న మాట నమ్మాలి. గాడిద తల 80 రూపాయలు, 80 రూపాయలు, పావురపు రెట్ట. మనమేం కిలోలు విశ్వాసం చూపుతాం. చటాక్ ఉండదు అందులో విశ్వాసం. చటాక్ అంటే తెలుసు కదా? ఏం బ్రదర్ చటాక్ ఏంటి మీరు మాట్లాడుకుని? చటాక్ ఏంటో చెప్పండి. చటాక్ అంటే కిలో అంటే అది 1000 గ్రాములు చూపిస్తాను, 50 గ్రాములు ఉండదు కాంటలేదు. రమారమి అతడు విశ్వాసమును బట్టి బలహీనుడు కాక. విశ్వాసమును బట్టి మన విశ్వాసాన్ని బట్టి మనం ఏంటంటే బలము తెచ్చుకోవాలి. పేతురు యోహానులు శృంగారమైన దేవాలయం పుట్టి కుంటివాడు ఒక మనుషుడి వైపు చూస్తారు. ఆడేమనుకుంటున్నాడు? అబ్బాయిల జోబులు బాగున్నాయి, వాళ్ళ దగ్గర వెండి బంగారం వాళ్ళు ఏమీ లేదు. వాళ్ళ దగ్గర వారు చూసి ఏమన్నారండి? వారి యొద్ద ఏమైనా దొరికినవని తేరు చూశాడంట. అమ్మో తీసేస్తున్నాడు. మన వాళ్ళు చాలామంది చూస్తూ ఉంటాయి. ఇలాగంటే ఇది రాదు. ఇక్కడే ఆడవాడు అడుక్కుని నిలబడితే ఇలాగంటే రాదు. ఆడిపో ఆశతో ఉంటాడు, ఇన్ని తిట్టుకుంటాడు. ఇక్కడ ఎడత ఎందుకు నువ్వు లేవంటే అయిపోయాయి కదా. ఆడు ఆశ పెడతాం. ఆడేమో ఇలాగంటే ఆడికి నువ్వు నాలంటాడు అనుకుంటాడు మనసులో. అటువంటి చేయకూడదు మనం. వారి యొద్ద ఏమైనా దొరుకునేమని వాడు చూశాడంట. లక్ష్యం ఉంచి తేరు చూశాడంట. ఏమంటున్నారండి పేతురు యోహానులు? మా దగ్గర వెండి లేదు, నా యొద్ద లేవు గాని కలిగినది నేను మీకు ఇచ్చుచున్నాను. లేచి నడవమన్నాడంటే యేసుక్రీస్తు నామమున నడువుమని చెప్పి లేచి నడుమని చెప్పాడు. దిగ్గును లేచాడంట. గంతులు వేయచ్చు దేవాలయంలోకి వెళ్ళాడు. అందరూ పడుతున్న వెనకాల అల్లేది స్తుతిమయం అంటున్నాడు. ఎలా చూశారు? ఎవరిది స్వరం? కొత్త స్వరం అంటే మెట్ల దగ్గర ఉన్నవాడు లోపలికి వచ్చేసాడు. అదేంటంటే అండి పునరుద్ధానపు శక్తి. అందుకే రమారమి 100 ఏండ్ల వయసు అప్పుడు అంటే అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక. విశ్వాసం ఏమొచ్చిందంటండి?
చదువు. రమారమి 100 ఏండ్ల వయసు గలవాడయుండి రమారమి 100 ఏండ్ల వయస్సు గలవాడయుండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును శారా యొక్క గర్భమును మృతతుల్యమైనట్టును మృతతుల్యమైపోయిందని ఆదికాండం మనం 18వ అధ్యాయంలో మనం చదివాం. వారిరువురు కూడా వయసు గతించి వృద్ధులైపోయారు. తనకంటే స్త్రీ ధర్మము నిలిచిపోయినని మనం చదివాం 18వ అధ్యాయంలో. ఇక్కడ వారిరువురు కూడా వయసుని బట్టి చూస్తే ఎట్లా ఉన్నారంటే అండి, ఇద్దరు మృతతుల్యమైనట్టును మృతతుల్యముడు, చచ్చిపోయింది శరీరం. ఎప్పుడు టైట్గానే ఉంటుంది అనుకోదు శరీరం. ఇంకా 10 ఏళ్ళకి ఈ తోలు ఎలాడుతుంది. దీనికి ఎన్ని రాసినా ఏమవుతుందండి, లూజ్ అయిపోతుంది. అందుకే ఎన్ని లేకపోతే రక్షించబడ్డాడు, బయట పక్కన పెట్టాను. రక్షించబడ్డటువంటి వారు ఏంటంటే మన విశ్వాస జీవితం అంతా కూడా ఈ లోకంలో బ్రతకాలి, ఉండాలి, చేయాలి. కానీ ఆ పరలోకం కొరకు మనం బ్రతుకుతూ మనం విశ్వాసాన్ని జాగ్రత్తగా మనం భయముతో వణుకుతూ మన యొక్క రక్షణను మనము కాపాడుకోవాలి. వారు మృతతుల్యమైనట్టును ఆలోచించను గాని అవిశ్వాసము వలన దేవుని వాగ్దానం గూర్చి సందేహింపక, అది అవిశ్వాసముడు దేవుని వాగ్దానం సందేహిస్తారు. విశ్వాసమందు బలహీనుడు కాక అవిశ్వాసముడు దేవుని వాగ్దానం సందేహింపక దేవుని మహిమపరచి, దేవుని ఏం చేశారంటే అండి, మహిమపరచి, దేవుడు మాట ఇచ్చి దాన్ని ఆయన వాగ్దానం నెరవేరుస్తాడు అని చెప్పంటే వారు ఏం చేశారంటే దేవుని మహిమపరిచారు. అవును కాదు? దేవాలయానికి ధూపం వేయటానికి వెళ్ళాడు ఎవరు, జకర్యా. దేవుని దూత వచ్చింది ఆ ధూపవేదిక దగ్గరికి వచ్చేమని చెప్పింది, నీకు కుమారుడు కలుగు, నీ కుమారుడు కలుగుతాడు అనేటప్పటికి నమ్మలేకపోయాడు. చెప్పిన ప్రకారమే దేవుడు కుమారుని ఇచ్చాడు లేదా? అయితే కుమారుడు పుట్టే వరకు మౌనముగా ఉంది. దేవుని మాట నమ్మలేదు కాబట్టి దేవుడు ఈ సంగతి మోగోడు చేసేసాడు ఆయన్ని. అప్పుడు ఏంటి సంగతి అంటే ఆఖరికి ఇక చుట్టాలు పేర్లు పెడతారు కదా, ఇంకా ఏం పేరు పెడదాం, కొడుకు పుట్టాడు కదా, చూడండి గూగుల్లో ఏమేమి మంచి పేర్లు ఉన్నాయో చూడండి, ఈ పేరు ప్రకారం ఉంటాడో ఈ పేరు ప్రకారం ఉంటాడో అన్నట్టుగా చెక్ చేశారంట. ఏ పేరు సెలెక్ట్ అవ్వట్లే. ఓ పలక తీసుకొచ్చి ఇచ్చాడు. అప్పుడు ఆయన యోహాను అని రాష్ట్రం. అప్పుడు వెంటనే అతని నోరు తెరవబడి, అది ఈ పేరు గలలో మన బంధువులు ఎవరు లేరు కదా అనుకుంటున్నారంట. వెంటనే అతని నోరు తెరవబడి, ఆయన ఎవరు, యోహాను ఎవరు, ప్రభు యొక్క మార్గం సరళం చేయడం. మొదట మార్కు సువార్త 1వ అధ్యాయం 2వ వచనంలో ఇది అక్కడ ఉంటుంది. ఇదిగో నా దూత నీకు ముందుగా పంపుచున్నాను ఉందా? ఇదిగో నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను. ఇదిగో నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను. అతడు నీ మార్గము సిద్ధపరచును. దేవుని మార్గము సరళము చేయుటకు బాప్తిస్మిచ్చి యోహాను వచ్చాడు. హల్లెలూయా. ఆ యోహాను చేతే ప్రభు యోర్దాను నదిలో మత్తయి 3:13 ప్రకారం ఆ కాలమున యేసు ఎక్కడి నుంచి వచ్చాడంటే అండి 3:13 మత్తయి. ఆ సమయమున యోహాను చేత బాప్తిస్మము పొందుటకు యేసు గలిలయ నుండి యోర్దాను దగ్గరనున్న అతని యొద్దకు వచ్చెను. అది వచ్చి అందుకు యోహాను, నేను నీ చేత బాప్తిస్మము పొందవలసిన వాడనై ఉండగా వచ్చాడు. ఎవరి చేత అంటే యేసు యోహాను చేత. యోహాను అంటే దేవుడు తన వాక్య నెరవేర్పు ఎంత చక్కగా, ఎంత క్రమమో. విశ్వాసాన్ని బట్టి అంట అబ్రహాం అంట వయసు గతించిపోయినప్పటికి కూడా రమారమి 100 ఏండ్ల గలవారు అప్పుడంట అవిశ్వాసము వలన దేవుని వాగ్దానం గూర్చి సందేహింపక, దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని, ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలమునొందెను. విశ్వాసాన్ని బట్టి అంట బలమునొందెను. బలం. అందుకే యెహోవా యందు
ఆనందించుట వలన మీరు బలముందెదరు. తమ దేవుడు నెరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేయుదురు. దేవుని ఎరిగే విషయాలు మనకు కావాలి. దేవుని వాక్యం చదివేటప్పుడు ఆ రెవల్యూషన్ మనకే కావాలి. ఊరికే ఏదేదో బైబిల్ పుస్తకం చదివితే ఏమీ రాదండి. ఊరికి బట్టి పట్టాడనుకో ఆ రోజుకు వస్తాయి, ఆ తర్వాత ఫెయిల్ అయిపోతాడు. బట్టి దేవుని వాక్యం మన ఇష్టంతో చదవాలని కష్టంతో చదవదు. ఎప్పుడు కూడా ఇష్టంగా చదవాలి దేవుని వాక్యం. మంచి భోజనం ఉంటే ఏంటి, మన మంచి భోజనం మన ప్లేట్లో ఉందానికి ఎలా తింటాం అంటారా? ఒకటి కాదు 4 ముద్దలు ఎత్తాడు. ఏంటి ఇలా ఉన్నట్టే ఆ కొంచెం కొంచెం భుక్తాయాసం అంటే తెలుసా? భుక్తాయాసం అంటే మించిన దానికంటే కొంచెం మోతాదు ఎక్కువ పడితే కొంచెం తేడా వచ్చేది. ఏంటంటే దేవుని వాక్యాన్ని ఎప్పుడు కూడా కష్టంతో కాదు, ఇష్టంతో మనం చదవాలి. నువ్వెంతో చదివావని కాదు, ఆసక్తి. ఒక్క మాటే చాలు దేవుని మాట. అది పునరుద్ధానపు శక్తి. హల్లెలూయా. రమారమి 100 ఏండ్ల వయసు అప్పుడంటే అవిశ్వాసం బట్టి సందేహింపక విశ్వాసం బట్టి బలము పొంది విశ్వాసము వలన బలమునొందెను. అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను. అది అతనికి ఎంచబడినని అతని నిమిత్తం మాత్రమే కాదు గాని మన ప్రభువైన యేసును మృతులలో నుండి లేపిన వాని యందు విశ్వాసముంచిన మనకు కూడా ఎంచబడునని. మనకు కూడా అబ్రాహాముకి ఏది ఇచ్చాడు దేవుడు, మన నిమిత్తం మనకు కూడా అదే. అయితే నమ్మాలి. నమ్మువానికి సమస్తము సాధ్యమే. నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఒక్క మాట చదివి మన ప్రభువులో మనం పాలు పొందుకుందాం. 2 కొరింథీ 4:16-18 వరకు. 16-18 వరకు. కావున మేము అధైర్యపడము. మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. కావున మేము అధైర్యపడకూడదు. మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. బాహ్య పురుషుడు ఈ శరీరం, ఎందుకంటే ఇది క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడతారు. ఎంత భక్తుడైనా నలుగురు మోయాల్సిందే. ఏంటి ఎవరో చెప్పట్లేదు? మోసుకుపోవాల్సిందే. అయ్యో పాపం ఇంత సేవ చేశారు కదా, ఇంట్లో ఉంచుకుందామంటారా? అనుకోరు. ఉంచుకుంటారా? ఉంచుకోలేము. ఎక్కడైనా సరే ఇళ్ల మధ్య సమాధుల తోట ఉంటుందా? ఇళ్ళకి చివరిలో ఉంటుంది. కావున మా బాహ్య పురుషుడు కృషించుచున్నను. ఈ శరీరం ఎప్పుడు కూడా ఎగరొద్దు. అందుకే ఆ తర్వాత ఈ బాహ్య పురుషుడు ఒక దినాన్నంట ఎంత చేసినా ఈ బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. లోపల ఆంతర్య పురుషుడు, లోపల అంతరంగములు స్థిరమైన మనసు. అంతరంగాలు ఏమండాలంటండి? స్థిరమైన మనసు, స్థిరమైనటువంటి మనసు ఉండాలి. బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు అంట దినదినము నిన్నటి కంటే ఈ రోజు కంటే రేపటికి ఇంకా నూతన పరచబడాలి. నీ యొక్క ఆంతర్య పురుషుడు నూతన పరచబడాలి. మనం ఏం చేసినా ఆంతర్య పురుషుని చంపేసి బాహ్య పురుషుని మాత్రం బాగా జనాలకు అంతా ఈ దినాలు అంతా కనబడేది ఏంటంటే ఇదే శరీరం. ఆంతర్య పురుషుని చంపేసి ఇగిలితే ఏమొస్తుంది? ఆంతర్య పురుషుడు లోపల ఎలా ఉండాలంటే నీకు దినదినము నూతన పరచబడుచు. మేము దృశ్యమైన వాటిని చూడక, అది కనబడేది కాదండి దేవుని వాక్యం అంటే.
మేము దృశ్యమైన వాటిని చూడక దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము. అదృశ్యమైన దానిని అట్టి కనులు ప్రభు మనకి దయచేయాలి. తెరవాలి, ఆమేన్. అడగాలి, ప్రభు అట్టి కనులు నాకు దయచే. మనం దేవుని కోరుకోవాలి. మనం కోరుకోమయ్యి కాదు ప్రభు వాళ్ళకంటే కూడా నాకు మంచిగా ఇచ్చేసే ప్రభు, ఎవరికి చెప్పకో, నాకు ఇచ్చినట్టు ఎవరికి చెప్పకో, వాళ్ళందరికంటే నేనే ఇది కదా. ఈ లోకంలో అంతా కూడా పౌలు అంటాడు, ఈ లోకంలో అంతా కూడా మనుషుల దృష్టిలో అంతే కదా. మరి మనుషుల దృష్టిలో చాలా వరకు తాజ్మహల్ చాలా గొప్పది. ప్రపంచ వింతల్లో ఒక వింత ఒకటే. ఏంటది? తాజ్మహల్. సమాధానం చెప్పు. సమాధి. అది సమాధి గొప్ప వింత. ఇంత తవ్వితే దాని కిందంతా ఎముకలు, శల్యాలు, కుళ్ళు. మేము దృశ్యమైన వాటిని అంటే కనబడే వాటిని దృశ్యమైన వాటిని చూడ అదృశ్యమైన వాటినే నిదానించి చూచుచున్నాము. నిదానించి చూడాలంట. యెహోవా స్వరము, దేవుని మాటలంట మనం ఏం చేయాలంటే అండి నిదానించి చూడాలి. గొర్రెపిల్ల స్వరము, దేవుని మాటలు వినేటప్పుడు అంటే అజాగ్రత్తలు నాకు అసలు ఇష్టపడను నేను. నువ్వెవడవైనా సరే దేవుని సన్నిధిలో అనాలోచితముగా కానీ నిర్లక్ష్యంగా కానీ దేవుని సన్నిధిలో కనబడటం మనం సిద్ధపడాలంటాడు ఆమోసులో. దేవుని సన్నిధిలో కనబడుటకు సిద్ధపడి రావా. నువ్వు దేవుని మందిరికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకుంటాడు. ప్రసంగ 5 అధ్యాయంలో నువ్వు దేవుని మందిరమునకు పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. నీ అర్పణ విషయంలో నువ్వు చాలా 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 జాగ్రత్తగా ఉండాలి. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము గనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ. ఈ లోకములో శ్రమలు చులకన అంతే. ఎలా ఉంటుందంటే అండి క్షణమాత్రముండు చెప్పలేం, బాధలు ఉంటాయి. బహుశా నాకంటూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికి నాకున్నంటే అనారోగ్య పరిస్థితి ఎవరికి ఉండదు, నాకు తెలుసు ఆ విషయం. నేను ఈ ధైర్యం నా పరిస్థితి ఎట్లాగో ఉంటుంది, కానీ చాలా ఇబ్బందిగా ఉంటుంది. రెండో రోజుకి మళ్ళీ రేపు ఇంకొకలాగా ఎల్లుండు క్షణమాత్రమే ఇవన్నీ కూడా. ఇతరులను చూసి ధైర్యం తెచ్చుకోవాలి. మమ్మల్ని ఎవరు వచ్చి బలపరిచేస్తారండి, నన్ను ఇలా చెయ్యను, నన్ను ఇది నువ్వు చదివితే అధికముగా ఆనందిస్తే అప్పుడు ఊరికి వచ్చేదండి విశ్వాసం. క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమా భారమును కలుగజేయుచున్నది. నిత్యమైనటువంటి మహిమా భారం, నిత్యమైనటువంటి మహిమా భారము కలుగజేయుచున్నది. మోషే కూడా విశ్వాసంలో ఈ మాట చెప్పి బలలో పాలు పొందుకుందాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 27 నుంచి. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వానిని చూచుచున్నట్టు. మోషే విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైనటువంటి వానిని చూచుచున్నట్టు. అది దేవుణ్ణి ఎట్లా చూడగలిగాడంటే అండి, హాగరేమని పేరు పెట్టింది దేవునికి. చూచుచున్న దేవుడు. నీళ్ళు అయిపోయిన అబ్రహాం గారు నీళ్ళ తిత్తి అన్నీ పెట్టి ఇన్ని పెట్టించి ఎంతకాలం పోషించగలడో ఇచ్చి పంపించండి హాగర్కి. ఆమె షూరు అరణ్యం బేర్షెబా ప్రాంతాలకు వచ్చి ఏం చేస్తుందంటండి, నీళ్ళు అయిపోయినాయి, ఈ పిల్లవాని చావు నేను చూడలేని ఇష్మాయిల్ చావు అని చెప్పంటే అంత దూరం వెళ్ళి అక్కడ పడేసి చూస్తా ఉన్నదంట. ఇట్లా ఈ చిన్నవాని చావు ఈ పిల్లవాని చావు నేను చూడలేనని చెప్పి చూస్తూ ఉంటే దేవుని దూత ప్రత్యక్షమై ఇస్సాకు కొరకు ఏంటంటే అండి ఆ యొక్క ఇష్మాయిల్ కొరకు ఏం చేశాడంటే అండి, నీటి బుగ్గను ఇసుకలో నీటి బుగ్గ
ఇసుకలో బోర్ అయితే వస్తుందా? ఇష్మాయిల్ కొరకు దేవుడు ఏం చేయాలంటండి? నీటి ఊట చూచి ఆమె కన్నులు తెరిచాడు దేవుడు. నీటి ఊట. బా, నా స్థితిని చూచిన దేవుణ్ణి నేను చూచాను కదా అని చెప్పి చూచుచున్న దేవుడవు నీవే నీవే అని పేరు పెట్టుకుందంట. విశ్వాసమును బట్టి అంట మోషే కూడంట అదృశ్యుడైనటువంటి వానిని చూచుచున్నట్టు స్థిరబుద్ధి గలవాడై, స్థిరబుద్ధి, స్థిరమైనటువంటి బుద్ధి. స్థిరబుద్ధి లేకపోతే దేవుని ఎప్పుడు మనం కొనసాగలేం. మనుషులు మెప్పించవచ్చు, స్థిరబుద్ధి కావాలి. స్థిరమైనటువంటి మనస్సు. అస్థిరమైన దాని మీద మనం ఎప్పుడు కూడా మనసు పెట్టుకోవద్దు. అస్థిరమైన దాని మీద ఎప్పుడు కూడా క్షయమైన దాని మీద కూడా ఎప్పుడు కూడా మనం మనసు పెట్టుకొనవద్దు. స్థిరబుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయెను. తొలిచూలు పిల్లలను నాశనము చేయువాడు ఇశ్రాయేలీలను ముట్టకుండు నిమిత్తము అతడు విశ్వాసమును బట్టి పస్కాను రక్త ప్రోక్షణ ఆచారమును ఆచరించెను. రక్త ప్రోక్షణ ఆచారం పస్కాన్. ఆ పస్కా బలి పశువే ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు. మొదటి కొరింథీ 5:7 ఎక్కడ ఉంటుంది కదమ్మ మాట. పస్కా పులిన రొట్టెల పండుగ గురించి మాట్లాడుతూ, మీరు పులిపిండి లేనివారు గనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఇంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను. క్రీస్తు అనే మన పస్కా పశువు వధింపబడెను గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమును పులిపిండితోనైనను కాకుండా నిష్కాపట్యమును నిత్యమున సత్యమునకు పులియని రొట్టెతో పండుగ ఆచరింతము. దేవుని బలలో మనం పాలు పొందాలంటే నిష్కాపట్యమును సత్యమునను, పులిపిండి భక్తిహీనత దుర్మార్గత. అర్థమైందండి? వాటితో కాదంట. దేవుణ్ణి ఆచరించే విషయం, దేవుని బలలో పాలు పొందేటప్పుడు ఏముండాలంటే అండి, నిష్కాపట్యమును సత్యమును వాటితో మనం పండుగ ఆచరింతుము. నిదానించంట పస్కా పశువుగా ప్రభు యేసుక్రీస్తుని ముందుగా చూసి రక్త ప్రోక్షణను ఆచరించెను. ఎంత గొప్ప దేవుని మనము కలిగి ఉన్నాం. కాబట్టి దేవుడు మనకి ఎవరంటే ఆయన మంచి స్నేహితుడు. మంచి స్నేహితుడు తన స్నేహితుడి కొరకు ఆయన ప్రాణం పెడతాడు. మనం అంటాం కానీ పెడతామా? అందుకే అబద్ధాలు ఆడొద్దు. దేవుని మీద ప్రభు ఉన్నాడంతే. నేను కాపాడలే, నువ్వు నన్ను కాపాడలేవు. మనందరికి ఎవరంటండి ఆధారం ఆయనే. హల్లెలూయా. ఇంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్న కూడా ఆయన మంచి స్నేహితుడు. ఇటు ప్రభు ప్రేమ కలిగి మన పితరులు ఏ రీతిగా దేవుని యొక్క నామాన్ని మహిమపరిచారు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినట్టు నా సన్నిధిలో నడుచుచు నీవు నిందారహితుడివై వీడు నాతో నేను నీతో నా యొక్క నిబంధన నేను స్థిరపరచేదనని ప్రభు చెప్పాడు. ఆయన మనకి ఇచ్చినటువంటి మాటలు కానీ మనం ఆయనతో కలిగి ఉన్నది నెరవేర్చబడాలంటే ఆయనతో మనతో ఆయన కలిసి ఏకమై ఉండాలి. ప్రభువు కూడా తాను అప్పగింపుడు రాత్రి మనం వాక్యం చదువుకుంటాం కదా, 1 కొరింథీ 11:23 నుంచి ప్రభువైన యేసుక్రీస్తు వారు తాను నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వలన పొంది తిని, ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి ఒక రొట్టెను ఎత్తుకొని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి ఇది మీ కొరకైన నా శరీరం. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీనుడు చేయుడని చెప్పెను.
మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడెల్లా ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభువు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభువు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధియగును. ఎంత భయంకరం చూసారా? ప్రతివాడు కూడా తాను పరీక్షించుకోవాలి. ప్రభు బలంటే అంత ఇది కాదండి. ప్రతివాడు కూడా తనను తాను అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్ర ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు తానే శిక్షావిధి కలుగు చేసుకొనిచున్నాడు. వివేచన కావాలి. ప్రభువులో మనం పాలు పొందుతున్నామంటే ఏదో సండే వచ్చాం కాబట్టి బలలో పాలు పొందాం, ఆమెన్ ఇవాళ రొట్టె ఉంటుంది, అది కాదండి. ఒక భయము, ఒక కృతజ్ఞత, ఒక వణుకు మనకి కావాలి. ఇది ప్రభు యొక్క శరీరం. దాన్ని అంటే ఆయన విరిచి ఇది మీ కొరకైనటువంటి నా శరీరం, ఈ రొట్టె నా శరీరం అంటాడు. మత్తయి సువార్త 26 వచనంలో ఇది నా శరీరం 26 చూడండి. నా యొక్క వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని దాన్ని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి, మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరం అని చెప్పెను. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము. వివేచన కావాలి. ప్రభువులో పాలు పొందుతున్నామంటే నిష్కపటమును సత్యమని వాటితో మనం దేవుణ్ణి ఆచరించాలి. అప్పుడే ప్రభు వల్ల మనం పాలు పొందినది మనకెంతో ఆశీర్వాదకరం. అయితే రొట్టె విరవబడాలి, రొట్టె విరిచే విషయాలు. అట్లాగే ప్రభు కూడా మనం విరగొడితే అది ఇంకా అద్భుతం. దేవుడు కొడితే ఏంటమ్మా ఎక్కడెక్కడ మన వంకరతనం అంతా దేవుడు విరగొట్టాలి. నా వంకరతనం అంతా దేవుడు ఇంకా ఎరగొట్టాలి. అప్పుడే దేవుడు ఇంకా ఆయన చిత్తానికి మనం లోబడటం మనము నేర్చుకోవాలి. హల్లెలూయా. వాళ్ళలో పాలు పొందుకుందాం. విన్న వాక్యం జ్ఞాపకం చేసుకుంటూ, మహోన్నతుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. మీ లేఖనం మేము చదువుకున్నాం తండ్రి. అబ్రహాము యొక్క పిలుపు 10 ప్రత్యక్షతల ప్రభ మీరు అనుగ్రహించారు నాయన. 99వ ఏట సర్వశక్తి కలిగినటువంటి దేవునిగా తండ్రి అబ్రహాముకు ప్రత్యక్షమై నా సన్నిధిలో నడుచుచు నీవు నిందారహితుడిగా ఉండమన్నావు తండ్రి ప్రభా. నీతో నా నిబంధన స్థిరపరిచేదని అబ్రహాముకు వాగ్దానం చేసినవాడు నమ్మదగినటువంటి దేవుడు నాయన. నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి నాయన ప్రభా. జనములకు తండ్రిగా మీరు పిలిచారు, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. బైబిల్ లేఖనాలు మేము చదువుతున్న అనేక మంది స్నేహితులుగా నాయన ప్రభా మీరు పిలుచుకున్నారు, మీకు స్తోత్రములు చెల్లిస్తూ కొత్త నిబంధనల ప్రభా మీ యొక్క శిష్యులందరినీ కూడా తండ్రి నాయన స్నేహితులుగా మీరు చూస్తున్నారు తండ్రి ప్రభా. యజమానుడు చేసి ప్రభు దాసుడు ఎరుగరు కనుక మిమ్మల్ని తండ్రి దాసులను పిలక స్నేహితులారా అని పిలిచిన ప్రభా. యోహాను 15:15లో మీ లేఖనం ద్వారా మీరు మాతో మాట్లాడారు, మీకు స్తోత్రములు చెల్లిస్తూ నా స్నేహితులు అబ్రహాము సంతానం పిలిచారు ఆయన ప్రభా. మీరు మాకు ఇచ్చిన ధన్యతను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ విన్న వాక్యాన్ని మాలో ఫలింపచేయండి. బలలో పాలు పొందుచుండగా మాకు యోగ్యత దయచేయండి ప్రభా. మాలో పనికిరాని ప్రతి విధమైన చెత్త యేసు క్రీస్తును తండ్రి నాయన ప్రభా తీసివేయబడును గాక తండ్రి ప్రభా. తేటగా చూచే కనులు ప్రభా మాకు దయచేయండి. బలలో పాలు పొందుచుండగా తండ్రి యోగ్యత మీరు అనుగ్రహించండి ప్రభా. వివేకము కలిగిన తండ్రి ప్రభు నాయన బలలో చేవేసే కృపణ ప్రభ మాకు దయచేయండి. వచ్చే వరకు ప్రభ వారు ఆయన మరణము ప్రచురణ ప్రభ మీ జనన మరణ పునరుద్ధరణలు ప్రకటించడానికి ఆయన ప్రభ నీ కృపను ప్రభ మాకు దయచేయండి ప్రభ. మమ్మలను ప్రభ మీరు ఆశీర్వదించండి, మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఆయన తండ్రి ప్రభ యోగ్యత కలిగిన ఆయన మేమందరం కూడా తండ్రి ప్రభ ఒకే శరీరములు తండ్రి నాయన ప్రభ ఒకే తండ్రి ప్రభ పానం మేము చేయించుండగా తండ్రి ఐక్యత మీరు దయచేయండి ప్రభ. మహిమ ఘనత ప్రభావం మీకు ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.